హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 20కి వచ్చామండి. సో ఫస్ట్ పార్ట్ నుంచి 19th పార్ట్ వరకు చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా చూడండి. సో క్లియర్గా చూసుకొని మనకి టోటల్ 4000 బిట్స్ మనం చెప్పడం జరుగుతుంది. అందులో జీకే ఆల్రెడీ 500 బిట్స్ అయిపోయి అండ్ జోగ్రఫీలో ఒక 450 బిట్స్ అయిపోయాయండి. సో రిమైనింగ్ 350 బిట్స్ మనం చూడడం జరుగుతుంది. అలాగే తర్వాత హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ జీజేపీ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కంపల్సరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్ ఒక 2700 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. రీజనింగ్ ఒక 4500 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. మోడర్న్ హిస్టరీ ఒక 38 అవర్స్ క్లాస్ అండ్ ఏపీ హిస్టరీ 120 అవర్స్ క్లాస్. ఇవన్నీ కూడా మనకు పెయిడ్ క్లాసెస్ అనమాట. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ అన్నీ కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే మా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 451st question, friends. Among the following planets, which is the brightest planet అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, బ్రైటెస్ట్ ప్లానెట్ అంటే వీనస్ అనమాట. ఎర్త్ నుంచి చూసినప్పుడు వీనస్ చాలా బ్రైట్గా మనకి కనబడుతుంది. అందుకనే వీనస్ని మనం బ్రైటెస్ట్ ప్లానెట్ అని అంటాం. మనకి ఎగ్జామ్స్లో జనరల్గా జాగ్రఫీ సెక్షన్ నుంచి, సోలార్ సిస్టమ్, యూనివర్స్ నుంచి ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ అనేది అడుగుతుంటాడు. సో స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఈ సోలార్ సిస్టమ్కి సంబంధించి కానీ, యూనివర్స్కి సంబంధించి కానీ. అందుకనే మనము ఒక ఆర్డర్లో ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. సో దట్ ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్న ఇచ్చినా మనం ఆన్సర్ చేసే స్కోప్ ఉంటుంది ఎగ్జామినేషన్స్లో. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? బ్రైటెస్ట్ ప్లానెట్ అంటే ఇట్ ఈస్ వీనస్ అనమాట. వీనస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ హ్యాస్ ద లాంగెస్ట్ డే అంటున్నాడండి. మనకి డే అంటే ఇప్పుడు ఎర్త్ ఉందనుకోండి, డే ఎట్లా ఫార్మ్ అవుతుంది? నార్మల్గా డేస్ మనకి ఎర్త్, భూమి తన చుట్టూ తను తిరుగుతుంది కదా, తన చుట్టూ తను తిరుగుతుంది అనమాట. అయితే భూమి తన చుట్టూ తను ఒకసారి కంప్లీట్గా తిరగడానికి ఎంత టైం పడుతుందో దాన్నే మనము 1 డే అంటాం. భూమి తన చుట్టూ తను తిరిగి సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది భూమి. సో సూర్యుడి చుట్టూ ఒకసారి మొత్తం తిరిగి రావడానికి మళ్ళీ ఎంత టైం పడుతుందో దాన్ని మనము 1 ఇయర్ అంటాం. ఇది రొటేషన్ వల్ల 1 డే అవుతుంది. రెవల్యూషన్ అనేది 1 ఇయర్. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు? డే గురించి అడుగుతున్నాడు. అంటే భూమి తన చుట్టూ తను ఒకసారి పూర్తిగా తిరగడానికి 1 డే పడుతుంది మనకి భూమికి. అట్లాగా ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క టైం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్క ప్లానెట్, ఫర్ ఎగ్జాంపుల్ మనము వీనస్ తీసుకున్నాం అనుకోండి. వీనస్ తన చుట్టూ తను తిరగడానికి ఒక కంప్లీట్ రొటేషన్, ఒక టైం ఉంటుంది. జూపిటర్కి ఒకలాగా ఉంటుంది. సో ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. అయితే ఏ ప్లానెట్కి ఎక్కువ టైం పడుతుంది తన అంతలో తాను తిరగడానికి, తన చుట్టూ తను ఒక కంప్లీట్ రొటేషన్ చేయడానికి ఏ ప్లానెట్కి ఎక్కువ సమయం పడుతుంది అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి టేబుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. దీనిపైన ఎవ్రీ టైమ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ రొటేషన్ పీరియడ్. రొటేషన్ అంటే ఏంటి? తన చుట్టూ ఒక ప్లానెట్ తన చుట్టూ తను తిరగడం టైంని రొటేషన్ అంటాము. సూర్యుడి చుట్టూ తిరిగే టైంని రెవల్యూషన్ అంటాం. ఎర్త్ మనకు తెలుసు కాబట్టి ఫస్ట్ ఎర్త్ చూద్దాం. 24 అవర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 23.93 అవర్స్, బట్ 24 అవర్స్గా పరిగణిస్తాం మనం 1 డేని, 1 రొటేషన్. అదే సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 ఎర్త్ డేస్ పడుతుంది. ఇది భూమిది. మెర్క్యూరీ చూసారనుకోండి, 58 డేస్ అంటే ఒక రొటేషన్ చేయడానికి, అంటే తన చుట్టూ తాను మెర్క్యూరీ తిరగడానికి 58 డేస్ పడుతుంది మెర్క్యూరీకి. ఎందుకు ఎక్కువ టైం పడుతుంది అంటే కాన్సెప్ట్ ఏంటంటే మనకి సన్ ఉంటారు కదా ఫ్రెండ్స్, సన్ దగ్గరలో ఉన్న ప్లానెట్స్కి సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా యాక్ట్ అవుతుంది. సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇవి అంత ఫ్రీగా వాటంతర అవి తిరగలేవు అనమాట ఫాస్ట్గా. అదే సన్కి దూరంగా ఉన్న ప్లానెట్స్ చూసుకుంటే సన్ యొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది ఈ ప్లానెట్స్ పైన. అందుకనే ఇవి ఫ్రీగా వాటంతలా అవి వాటి చుట్టూ అవి తిరగలుగుతాయి. కాబట్టి దగ్గరలో ఉన్న ప్లానెట్స్కి ఎక్కువ టైం పడుతుంది, దూరంలో ఉన్న ప్లానెట్స్కి తక్కువ టైం పడుతుంది తన చుట్టూ తను తిరగడానికి. మెర్క్యూరీకి 58 డేస్ పడుతుందండి. మెర్క్యూరీ తర్వాత మనకి వీనస్ ఉంటుంది చూడండి, ఇది ఇంపార్టెంట్. వీనస్కి మొత్తం మన సౌర కుటుంబంలో అన్ని ప్లానెట్స్ కన్నా ఎక్కువ రొటేషన్ టైం ఉన్న ప్లానెట్ ఏది అంటే వీనస్. 243 డేస్ పడుతుందండి వీనస్ తన చుట్టూ తను ఒకసారి తిరగడానికి. మిగతావంతా మీరు గుర్తుపెట్టుకోకర్లే, ఇది గుర్తుపెట్టుకోండి హైయెస్ట్ది.
ఇది రొటేషన్కి సంబంధించి. నెక్స్ట్ రెవల్యూషన్కి సంబంధించి ఉంటే, రెవల్యూషన్ అంటే ఏంది? సూర్యుడి చుట్టూ తిరగడం. ఆబ్వియస్లీ ఎంత దూరంగా ఉంటే దాని యొక్క ఆర్బిట్ అంత ఎక్కువగా ఉంటుంది, అంత ఎక్కువ దూరం ప్రయాణించాలి సన్ చుట్టూ తిరగడానికి. కాబట్టి లాస్ట్లో ఉన్న ప్లానెట్ ఏంది? నెప్ట్యూన్. కాబట్టి నెప్ట్యూన్కి ఎక్కువ రెవల్యూషన్ పీరియడ్ ఉంటుంది. ఎంత? 164 ఇయర్స్. అంటే సూర్యుడి చుట్టూ తిరగడానికి 164 ఇయర్స్ పడుతుంది అనమాట మెర్క్యూరీకి అయితే. నెక్స్ట్, కాబట్టి వీనస్ మెర్క్యూరీ గుర్తుపెట్టుకోండి, వీనస్ నెప్ట్యూన్ గుర్తుపెట్టుకోండి, నెప్ట్యూన్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఏ ప్లానెట్కి లాంగెస్ట్ డే ఉంటుంది అంటే, డే అంటే తన చుట్టూ తను తిరగడానికి ఏ ప్లానెట్కి ఎక్కువ టైం పడుతుంది అంటే వీనస్. ఇందాక చూసాం కదా, వీనస్. ఈ టేబుల్ రాసుకోండి, అందులో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే వీనస్, నెప్ట్యూన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ద రెడ్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? మనకి సూర్యుడు తర్వాత మెర్క్యూరీ, వీనస్, మనం ఉంటాం ఎర్త్ తర్వాత ఉండేదే మార్స్ అనమాట. అయితే మార్స్ ప్లానెట్లో ఎక్కువగా ఫెర్రస్ ఆక్సైడ్ అంటే Fe2O3 ఎక్కువ అవైలబుల్ ఉంటుందండి మార్స్లో. Fe2O3 ఐరన్ ఆక్సైడ్స్ అంటే ఏ కలర్లో ఉంటుంది? ఐరన్ రెడ్ కలర్లో ఉంటుంది. సో డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ఎక్సెస్ అమౌంట్స్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ ఇన్ మార్స్ ఎపియర్స్ టు బి రెడ్ ఇన్ కలర్. రెడ్ కలర్గా కనబడుతుంది మార్స్. ఎందుకు అంటే దాంట్లో ఎక్కువగా ఐరన్ ఉంది అవైలబుల్. అందుకని చెప్పి మార్స్ని మనము రెడ్ ప్లానెట్ అంటాము. సో రెడ్ ప్లానెట్ ఏది అంటే మార్స్ అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, అసలు మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మొట్టమొదటిగా ఎవరు అన్నారు, ఎవరు చెప్పారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఫస్ట్ మొదటిగా గెలీలియో అన్నతను చెప్పాడండి, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అని. అప్పట్లో ఇది చాలామంది నమ్మలేదు, ఈయన్ని శిక్షించడం కూడా జరిగింది, తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి. సో పాయింట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఎర్త్ చుట్టూ సన్ చుట్టూ ఎర్త్ తిరుగుద్దని ఫస్ట్ ఎవరు చెప్పారు అంటే ఇట్ ఈస్ గెలీలియో అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు గ్రేట్ బేర్? మనకి గ్రేట్ బేర్ అని ఉంటుందండి, దీన్నే మనము ఉర్సా మేజర్ అని కూడా అంటాం. ఉర్సా మేజర్ అంటే ఏం లేదు, చూడండి ఇక్కడ మీకు చూపిస్తాం. ఇది విశ్వం అనుకోండి, మన దగ్గర నుంచి కనబడే కొన్ని స్టార్స్లో మనము కొన్ని పర్టిక్యులర్ షేప్ ఉన్న స్టార్ సమూహం, నక్షత్రాల యొక్క సమూహాన్ని మనము లొకేట్ చేసామన్నమాట, గ్రహించాము. నక్షత్రాల యొక్క సమూహాన్ని మనము కాన్స్టలేషన్ అంటాం, గ్రూప్ ఆఫ్ స్టార్స్ని. నక్షత్రాల యొక్క సమూహాన్ని మనము కాన్స్టలేషన్ అంటాము. సో ఇక్కడ చూడండి, కొన్ని నక్షత్రాల యొక్క సమూహమే కదా ఇది, దీన్ని మనం కాన్స్టలేషన్ అంటాం. అయితే ఇది ఏ షేప్లో ఉంది? ఒక పర్టికులర్, ఇక్కడ చూడండి, పర్టికులర్ ఈ స్టార్ కాంబినేషన్ ఏ షేప్లో ఉందంటే కొంచెం బేర్ షేప్లో ఉంది కదా, కొంచెం ఎలుగుబంటి షేప్ టైప్లో. కాబట్టి మనము దీన్ని గ్రేట్ బేర్ అంటాం, గ్రేట్ బేర్ కాన్స్టలేషన్ అంటాం, గ్రేట్ బేర్ కాన్స్టలేషన్. సో ఇక్కడ ఏమడుతున్నాడు, అసలు గ్రేట్ బేర్ అంటే ఏంటి అంటున్నాడు. సోలార్ సిస్టంలో గ్రేట్ బేర్ అంటే ప్లానెటా? కాదు కదా. గెలాక్సియా అంటే కాదు. స్టార్ అంటే సింగిల్ స్టార్ కాదు, ఇది గ్రూప్ ఆఫ్ స్టార్స్. గ్రూప్ ఆఫ్ స్టార్స్ని ఏమంటాం? కాన్స్టలేషన్. గెలాక్సీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి విశ్వం చూసుకుంటే, మొత్తం విశ్వం చూసుకుంటే, యూనివర్స్ చూసుకుంటే అది 100,000 కోట్ల గెలాక్సీలతో చేయబడి ఉందన్నమాట. అంటే 100,000 కోట్ల గెలాక్సీలు ఉన్నాయి విశ్వంలో. ఒక్కొక్క గెలాక్సీలో చూసుకుంటే 100,000 కోట్ల నక్షత్రాలు ఉంటాయి, స్టార్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టార్ చుట్టూ కొన్ని ప్లానెట్స్ తిరగచ్చు, ఆ రకంగా ఉంటుంటాయి అన్నమాట. సో ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్, సమ్ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఫార్మ్స్ ఏ గెలాక్సీ, అండ్ ట్రిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఫార్మ్ ది యూనివర్స్. కాబట్టి గ్రేట్ బార్ అంటే ఏంటి? కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అనమాట ఇది. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై బ్లాక్ హోల్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, అడిగినవే ఎగ్జామినేషన్స్లో, మళ్ళీ అడిగే స్కోప్ ఉన్నవి కూడా ఇవి. కాబట్టి పాయింట్ అర్థం చేసుకుంటున్నాడు, ఒక్కొక్క క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అనేది. బ్లాక్ హోల్ అంటే ఏమిటి అంటున్నాడు మన యూనివర్స్, సోలార్ సిస్టంలో కానీ యూనివర్స్లో కానీ. బ్లాక్ హోల్ మనం చాలాసార్లు వింటుంటాం కూడా, ఇంటర్స్టెల్లర్ మూవీ దీని మీదే బేస్ అయి ఉంటుంది బ్లాక్ హోల్. సో బ్లాక్ హోల్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి స్టార్స్, కొన్ని నక్షత్రాలు చాలా పెద్ద సైజులో ఉన్నప్పుడు వాటిలో న్యూక్లియర్
ఫ్యూజన్ జరుగుతుంటుందండి. దానివల్ల ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టార్ గెయిన్ చేస్తూ ఉంటుంది. చాలా సమ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత స్టార్ ఏమవుతుందంటే ఒక్కసారి దాంట్లో ఉన్న ఫోర్సెస్ బ్రేక్ అవ్వడం వల్ల స్టార్ అనేది ఎక్స్ప్లోడ్ అవుతుందండి. స్టార్ అనేది ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల దీంట్లో ఉన్న పార్టికల్స్ అంతా చెదిరిపోయి ఈ మళ్ళీ రికాయిల్ వెలాసిటీ అంటాం అనమాట. కాన్సెప్ట్ ఇప్పుడు మనము టైం కన్స్ట్రెయింట్ వల్ల అవి చెప్పలేమండి, తర్వాత ఒకవేళ చూస్తే చూద్దాము. సో ఆ రీకాయిల్ వెలాసిటీ వల్ల ఏమవుతుందంటే ఆ వస్తువులు మళ్ళీ ఏవైతే శిథిలాలుగా అట్లాగా ఎక్స్ప్లోడ్ అయ్యి విడిపోయినాయో మళ్ళీ అదంతా కలిసి గ్రావిటేషనల్ ఫోర్స్ గురుత్వాకర్షణ శక్తి వలన దగ్గరికి మళ్ళీ వచ్చేసి ఒక మొత్తం పెద్ద నక్షత్రంలో ఉండే మాస్ అంతా ఒక చిన్న మన ఫుట్బాల్ అంత షేప్లో ఇముడిపోద్దండి. అంటే అది ఎంత సాంద్రత కలిగి ఉంటుంది, డెన్సిటీ, హ్యూజ్ డెన్సిటీ అన్నమాట ఇది. అంటే ఎట్లా అంటే మన భూమిని మొత్తం మనము అణిచివేసి ఒక చిన్న క్రికెట్ బాల్ అంత షేప్లో పెట్టామనుకోండి, ఆ క్రికెట్ బాల్ చూడడానికి క్రికెట్ బాల్ అంత సైజులో ఉంటుంది, కానీ దాని యొక్క వెయిట్ చూసుకుంటే మన భూమి ఎర్త్ అంత ఉంటుంది. అప్పుడు దానికి డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది కదండి. సో అట్లాంటి వస్తువు ఏదన్నా ఉన్నప్పుడు దానికి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంత ఎక్కువ అంటే దాని దగ్గరలో ఏ వస్తువు ఉన్నా అది లాగేసుకుంటుంటుంది. సో దీన్నే మనము బ్లాక్ హోల్ అంటాము. కాబట్టి బ్లాక్ హోల్ అంటే ఇక్కడ ఏంటి, హోల్స్ అకరింగ్ ఇన్ హెవెన్లీ బాడీస్ అంటే కాదండి, కొలాప్సింగ్ ఆఫ్ లో డెన్సిటీ కాదు. ఇక్కడ చూడండి, స్టార్ ఇంటెన్స్ గ్రావిటేషనల్ పుల్ వల్ల, అంటే చాలా అధికమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల కాంట్రాక్ట్ బాగా దగ్గరికి వచ్చేసి అణచివేయబడింది అనమాట స్టార్. దాన్ని మనం బ్లాక్ హోల్ అంటాము. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈస్ మోస్ట్ ప్రిడామినెంట్ ఇన్ ద సన్? మన సూర్యుడిలో ప్రిడామినెంట్ గ్యాస్ ఏది అంటున్నాడండి. మన ఎర్త్లో చూసుకుంటే ఏంటి, నైట్రోజన్ అని మనం అంటాం కదా. సూర్యుడిలో ఏంటి అంటున్నాడు. సూర్యుడిలో గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ అండ్ హీలియంతో చేయబడి ఉంటుంది సూర్యుడు ప్రధానంగా. సో ప్రధానమైన గ్యాస్ ఏది అంటే హైడ్రోజన్. ఒకవేళ మీకు కాంపోజిషన్ నోట్ చేసుకోండి, యూజ్ అవ్వచ్చు. 71% సూర్యుడిలో హైడ్రోజన్ ఉంటుంది, 26.5% హీలియం ఉంటుంది, 2.5% అదర్ ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద హాటెస్ట్ ప్లానెట్ ఈస్? మన విశ్వంలో అన్నిటికన్నా వేడి ఉండే ప్లానెట్ ఏది అని అడుగుతున్నాడండి. హాటెస్ట్ ప్లానెట్ వచ్చేసరికి వీనస్ ఫ్రెండ్స్. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడు పక్కన మెర్క్యూరీ ఉంది, మెర్క్యూరీ పక్కన వీనస్ ఉంది, సో మెర్క్యూరీ ఎక్కువ వేడిగా ఉండాలి కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి మెర్క్యూరీ యొక్క మాస్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి మెర్క్యూరీ యొక్క గురుత్వాకర్షణ శక్తి కూడా, అంటే గ్రావిటేషనల్ పుల్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంత మాస్ ఎక్కువ ఉంటే అంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. అయితే మెర్క్యూరీకి తక్కువ మాస్ ఉండడం వల్ల, తక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం వల్ల ఏదైతే హీట్ ఉంటుందో ఆ హీట్ని అబ్జార్బ్ చేసుకునేంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదండి మెర్క్యూరీ. వేరే వీనస్ చూసుకుంటే కొంచెం మాస్ కంపారిటివ్ టు మెర్క్యూరీ చాలా పెద్దగా ఉండడం వలన దీంట్లో పడిన హీట్ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట ఎక్కువ టైం ఆ గ్రావిటేషనల్ పుల్ వల్ల. అందుకనే మనకి మెర్క్యూరీ కన్నా వీనస్కి ఎక్కువ వేడి ఉంటుంది ప్లానెట్లో. మనకు జనరల్గా సన్ దగ్గరలో మెర్క్యూరీ ఉంటుంది కదా అనుకోండి, మెర్క్యూరీ పెట్టేయకూడదు, మనకు ఫస్ట్ ఆప్షన్ మెర్క్యూరీ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన సౌర కుటుంబ వ్యవస్థలో అన్నిటికన్నా వేడిగా ఉండే ప్లానెట్ ఏది అంటే మనము వీనస్ అని అనాలి. నెక్స్ట్, సూర్యుడు గురించి 4 కింద స్టేట్మెంట్స్ ఇచ్చాడు అండి. ఏది ట్రూ, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ గ్యాసెస్, అంతే కదా, హైడ్రోజన్, హీలియం, అదర్ గ్యాసెస్ అని చదివాము. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ హీట్ అండ్ లైట్. ఏ స్టార్ అని అన్నాడు. సూర్యుడు ఏంటి, ఒక నక్షత్రం, దగ్గర మనకు అన్నిటికన్నా దగ్గర ఉండే నక్షత్రం సూర్యుడు అనమాట. సో ఏ నక్షత్రం అన్నా తన ఓన్గా తనకి లైట్ ఉంటుంది, తన ఓన్గా తనకు హీట్ ఉంటుంది. హీట్ ఎందుకు వస్తుంది, న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల వస్తుంది. దానివల్ల లైట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంటుంది, ఎనర్జీ అనమాట. లైట్ ఈస్ నథింగ్ బట్. సో ప్రతి నక్షత్రానికి హీట్ అండ్ లైట్ ఉంటుంది. మరి సూర్యుడు కూడా ఒక స్టారే కాబట్టి సూర్యుడికి కూడా ఓన్ హీట్ అండ్ లైట్ ఉంటుంది. సన్ ఈస్ ఎ స్టార్, రైట్. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ఏ ప్లానెట్స్కి రింగ్స్ ఉంటాయి వాటి చుట్టూ అని అడుగుతున్నాడు అండి. మనకి జనరల్గా చిన్నప్పటి నుంచి స్కూల్ బుక్స్లో ఏమని చూస్తుంటాము, శాటర్న్ అనేసరికి రింగులు వేస్తుంటారు బుక్స్లో. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి సూర్యుడు తర్వాత మనకి 4 ప్లానెట్స్, మా, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. వీటిని మనము ఇన్నర్ ప్లానెట్స్ అంటామండి. వీటిని మనము టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని కూడా అంటాము. తర్వాత వచ్చే ప్లానెట్స్ ఉంటాయి కదా మనకి, జూపిటర్ కానీ, శాటర్న్ కానీ,
యురేనస్ కానీ నెప్ట్యూన్ కానీ వీటిని మనము అవుటర్ ప్లానెట్స్ అంటాం. వీటిని మనము గ్యాసియస్ ప్లానెట్స్ అని కూడా అంటాం. అయితే ఈ 4 ప్లానెట్స్కి రింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఒక్క శాటర్న్కే కాదు. కాకపోతే మరి శాటర్న్ ఎందుకు అట్లా చూపిస్తామంటే శాటర్న్కి బాగా పెక్యూలియర్గా ఉంటాయి అనమాట. అంటే క్లియర్గా మనము ఇక్కడ నుంచి టెలిస్కోప్లో చూసినప్పుడు కూడా శాటర్న్కి క్లియర్గా రింగ్స్ చూడొచ్చు, బాగా పెక్యూలియర్గా ఉంటాయి. అన్ని ప్లానెట్స్కి ఉంటే శాటర్న్కి బాగా పెక్యూలియర్ ఉంటాయి కాబట్టి మనం అట్లా రిప్రజెంట్ చేస్తాం. కాకపోతే రింగ్స్ అయితే ఈ 4 ప్లానెట్స్కి ఉంటాయి. సో జూపిటర్ ఉంటుంది, శాటర్న్ ఉంటుంది, యురేనస్ ఉంటుంది, నెప్ట్యూన్ కూడా ఉంటుంది. ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 461st question, friends. The following planet is considered as Earth's twin అంటున్నాడు. మన భూమికి కవలగా పేర్కొనే ప్లానెట్ ఏది అంటున్నాడండి. మన భూమికి కవలగా మనము వీనస్ని అంటాం అన్నమాట. ఎందుకు అంటే దాదాపుగా దీని యొక్క మాస్, డెన్సిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ ఇవన్నీ ఎర్త్కి కొంచెం దాదాపు ఒకటేలాగా ఉంటాయి వీనస్లో కూడా. అందుకనే మనము వీనస్ని ఎర్త్స్ యొక్క ట్విన్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద జోవియన్ ప్లానెట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. నేను మీకు లాస్ట్ క్లాస్లో ఏం చెప్పానండి, సూర్యుడు తర్వాత 4 ప్లానెట్స్ ఉంటాయి. ఏంటంటే అవి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. వీటిని మనము ఇన్నర్ ప్లానెట్స్ అంటాము. వీటినే మనము టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని కూడా అంటాము. వీటినే మనము సాలిడ్ ప్లానెట్స్ అని కూడా అంటాము. ఈ తర్వాత ఉన్న 4 ప్లానెట్స్ ఏంటి మనకి, జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. వీటినే మనము అవుటర్ ప్లానెట్స్ అంటాము. వీటినే మనము గ్యాషియస్ ప్లానెట్స్ అని కూడా అంటాము. వీటినే మనము జోవియన్ ప్లానెట్స్ అని కూడా అంటాము ఫ్రెండ్స్. సో జోవియన్ ప్లానెట్స్ ఏంటేంటి కింద ఇచ్చిన వాటిలో అంటున్నాడు. యురేనస్ రైట్ ఆన్సర్. ఇవన్నీ జోవియన్ కాదు కదా, ఫస్ట్లో ఉంటాయి ఇవన్నీ. సో జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఈ 4ని జోవియన్ అంటాము. కింద ఇచ్చిన 4 ఏది జోవియన్ ప్లానెట్ అంటే యురేనస్ ఆన్సర్. ఇదిగోండి టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని ఫస్ట్ 4కి అంటాము. జోవియన్ ప్లానెట్స్ అని జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అంటాము. అయితే మనకి ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, డ్వార్ఫ్ ప్లానెట్స్ అని. నార్మల్గా కొన్ని వస్తువులు, కొన్ని మన సౌర కుటుంబంలో కొన్ని చాలా పెద్దగా ఉంటాయి, కాకపోతే వాటిని ప్లానెట్గా మనం చెప్పలేము. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు ప్లానెట్గా అవ్వాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి, అది దాదాపుగా కొంచెం రౌండ్గా ఉండేటట్టు ఉండాలి షేప్, ప్లస్ సూర్యుడు చుట్టూ తిరగాలి. అట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ సాటిస్ఫై అవుతేనే దాన్ని మనము ప్లానెట్గా పేర్కొంటాం. అయితే కొన్ని చాలా పెద్ద వస్తువులు ఉంటాయి కానీ కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయలేదన్నమాట. అందుకనే వాటిని మనము ప్లానెట్స్ అని అన్నాం. అయితే మరి అవి ప్లానెట్స్ కాకపోయినా అవి చాలా పెద్ద వస్తువులు కాబట్టి వాటిని మనం ఏమంటామంటే డ్వార్ఫ్ ప్లానెట్స్ అంటాం. డ్వార్ఫ్ ప్లానెట్స్ అంటే సిరీస్, ప్లూటో, హామియా, మేకమెక్, ఎరిస్ ఇవన్నీ డ్వార్ఫ్ ప్లానెట్స్ అనమాట. నెక్స్ట్, విచ్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ హ్యాస్ హైయెస్ట్ డెన్సిటీ. సౌర వ్యవస్థలోని ఏ గ్రహం అత్యధిక సాంద్రత కలిగి ఉంటుంది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మొత్తం సోలార్ సిస్టంలో అన్నిటికన్నా ఎక్కువ సాంద్రత కలిగింది ఎర్త్ ఫ్రెండ్స్. ఎర్త్ అనమాట అన్నిటికన్నా ఎక్కువ సాంద్రత కలిగింది. ఇవి మనం ఏమనుకున్నాం, గ్యాషియస్ ఎలిమెంట్స్ అనుకున్నాం కదా. గ్యాషియస్ ప్లానెట్స్ అంటే లోపలంతా గ్యాస్తో నిండి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా గ్యాస్ ఉంటే ఏంటి, వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. వాల్యూమ్ ఎక్కువ ఉంటే డెన్సిటీ, సాంద్రత తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్, విచ్ ప్లానెట్ హెస్ ద మోస్ట్ వాల్కనోస్. ఏ గ్రహం ఎక్కువ అగ్నిపర్వతాలు కలిగి ఉంటుంది. ఏ గ్రహంలో అంటే వీనస్ అని గుర్తుపెట్టుకోండి. దాదాపుగా అక్కడ మనం ఇప్పటివరకు గ్రహించింది 164 పెద్ద వాల్కనోస్, మేజర్ వాల్కనోస్ అంటాం. నార్మల్ ఆల్ టైప్ ఆఫ్ వాల్కనోస్ చూసుకుంటే దాదాపుగా 10 లక్షలు దాటి వాల్కనోస్ ఉండొచ్చు అన్నట్టు సైంటిస్ట్ అంటున్నారు వీనస్లో. సో ఎక్కువ వాల్కనోస్ ఉన్న ప్లానెట్ ఏది అంటే మనము వీనస్ అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, అసలు ఏ ప్లానెట్స్కి మూన్సే ఉండవు అంటున్నాడు. మూన్స్ అంటే న్యాచురల్ శాటిలైట్స్ అనమాట. మన ఎర్త్కి మూన్ ఉంటుంది కదా, మన ఎర్త్కి మూన్ అనమాట. సో అట్లాగా ప్లానెట్ ఎంత పెద్దది ఉంటే అంత ఎక్కువ మూన్స్ ఉంటాయండి. జూపిటర్కి ఎక్కువ మూన్స్ ఉంటాయి అన్నిటికన్నా. సో అట్లా ఎంత ప్లానెట్ పెద్ద అయితే అంత ఎక్కువ మూన్స్ ఉంటాయి. అయితే ఫస్ట్లో ఉన్న మెర్క్యూరీకి కానీ వీనస్కి కానీ మూన్స్ ఉండవండి, ఎందుకంటే అంత పెద్ద ప్లానెట్స్ కాదు కాబట్టి. సో మెర్క్యూరీ అండ్ వీనస్ డు నాట్ హ్యావ్ మూన్స్. మెర్క్యూరీ, వీనస్ 2 ప్లానెట్స్ అనమాట దీనికి ఆన్సర్. నెక్స్ట్, ద లాంచ్ ఆఫ్ ద ఫస్ట్ హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్ టు ఆర్బిట్ ఎర్త్.
భూమిని కక్షలోకి తీసుకునే మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువు ప్రయోగం ఏది అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే మన భూమి ఉందంటే భూమి నుంచి ఏదైనా ఒక మానవ తయారు చేసిన వస్తువు పైకి వెళ్ళి భూమి చుట్టూ ఇట్లా ఒక ఆర్బిట్ తిరిగిన వస్తువు ఏది అన్నట్టు అంటున్నాడు. అంటే ఫస్ట్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ టు ఎంటర్ స్పేస్ అండ్ రొటేట్ రౌండ్ ద ఎర్త్ టు ఎంటర్ స్పేస్ అన్నమాట క్వశ్చన్. సో దీని ఆన్సర్ ఏంటంటే మనకి అప్పట్లో బాగా పవర్ఫుల్ ఎవరు అంటే యుఎస్ఎస్ఏ ఉండేవారు. ఇక్కడ యుఎస్ఎస్ఆర్, వీళ్ళనే మనము సోవియట్ అనేవాళ్ళం. అయితే సోవియట్ వాళ్ళు 1957లో ఒక స్పేస్ క్రాఫ్ట్ని వదిలేరండి కక్షలోకి. ఆ స్పేస్ క్రాఫ్ట్ పేరే స్పుట్నిక్ 1 అనమాట. ఈ స్పుట్నిక్ 1 4th అక్టోబర్ 1957 రోజున స్పేస్లోకి వెళ్ళి భూమి కక్షలో తిరిగిందనమాట. సో ఇది మొట్టమొదటి మానవుడు తయారు చేసిన ఆబ్జెక్ట్ అనమాట, వస్తువు. స్పేస్లోకి వెళ్ళిన ఆబ్జెక్ట్ ఏంటి అంటే స్పుట్నిక్ 1 అనే స్పేస్ క్రాఫ్ట్. ఇది ఏ కంట్రీ అంటే సోవియట్ కంట్రీ. ఎప్పుడు అంటే 1957, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 4th అక్టోబర్ 1957. ఫస్ట్ మూన్ ల్యాండింగ్, చంద్రుడి పైన మొట్టమొదటిగా ల్యాండ్ చేసింది ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చాడు చూడండి స్టాంప్. 1969లో ఫస్ట్ మూన్ ల్యాండింగ్ జరిగింది. ఎవరు చేశారు అంటే యుఎస్ఏ చేశారు 1969. అయితే ఏ స్పేస్ క్రాఫ్ట్లో పంపించారు అంటే అపోలో 11 మిషన్ అనమాట. దాన్ని అపోలో 11 మిషన్ అంటాం. సో అపోలో 11 స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళి మూన్ పైన అడుగుపెట్టడం జరిగింది. ఏ రోజు అంటే 20th జూలై 1969. ఏ దేశం అంటే అమెరికా, యుఎస్ఏ. సో యుఎస్ఏ అపోలో 11 మిషన్ 20 జూలై 1969 ఫస్ట్ మూన్ ల్యాండింగ్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ స్పేస్? విశ్వంలోకి ఎంటర్ అయిన ఫస్ట్ పర్సన్ ఎవరు, అంతరిక్షానికి చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరు అని ఇక్కడ ప్రశ్న మనకు అడుగుతున్నాడు. ఏప్రిల్ 12, 1961 ఆ రోజు యూరి గగారిన్ అనే వ్యక్తి అంతరిక్షానికి మొట్టమొదటి వ్యక్తి అనమాట. అంతరిక్షాన్ని చేరుకున్న మొట్టమొదటి వ్యక్తి యూరి గగారిన్, ఫస్ట్ మ్యాన్ టు ఎంటర్ స్పేస్. ఏ రోజు అతను వెళ్ళాడు, స్పేస్కి వెళ్ళడం జరిగిందంటే April 12, 1961. ఏ స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళాడు అని మీకు క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మీరు వోస్టోక్ అని పెట్టాలి, వోస్టోక్ స్పేస్ క్రాఫ్ట్. సో ద ఫస్ట్ మ్యాన్ టు ఎంటర్ స్పేస్ యూరి గగారిన్ ఆన్ April 12, 1961 అండి ఇది. విచ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే స్పేస్ క్రాఫ్ట్ అంటే వోస్టోక్ స్పేస్ క్రాఫ్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు అప్పుడు న్యూస్ పేపర్ మ్యాన్ ఎంటర్ స్పేస్ అంటున్నాడు కదా. ఏ కంట్రీ అంటే ఇతను సోవియట్ కంట్రీ అండి, యుఎస్ఎస్ఆర్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రీచ్ స్పేస్ అంటున్నాడు. అంతరిక్షానికి చేరుకున్న మొదటి మహిళ ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న మనకి. సో మొదటి మహిళ వచ్చేసరికి యుఎస్ఎస్ఆర్, సోవియట్ దేశానికి చెందిన మహిళ అండి. అప్పట్లో స్పేస్కి సంబంధించిన స్టార్టింగ్లో ఫస్ట్లో రికార్డ్స్ అన్నీ సోవియట్వేనండి. సో సోవియట్ దేశానికి చెందిన వ్యాలెంటీనా తెరెష్కోవా అనే మహిళ మొట్టమొదటిగా అంతరిక్షానికి చేరుకున్నారు. ఏ రోజు చేరుకున్నారు అంటే జూన్ 16, 1963. ఏ స్పేస్ క్రాఫ్ట్లో చేరుకున్నారు అంటే వోస్టోక్ 6. సో ఇది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఫస్ట్ ఉమెన్ టు ఎంటర్ స్పేస్. నెక్స్ట్, ద స్టార్ నియరెస్ట్ టు ద సన్. మనకు అన్నిటికన్నా దగ్గర ఉండే నక్షత్రం ఏది అంటే సూర్యుడు అంటాం. అయితే సూర్యుడు కాకుండా అదర్ దాన్ సన్, సూర్యుడు కాకుండా వేరే ఏ నక్షత్రం మనకి అతి దగ్గరలో ఉంది అని ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి సన్ ఉందనుకోండి. సన్ నుంచి చాలా దూరం అట్లాగా వెళ్తే దాదాపుగా 4 light years దాటిన తర్వాత మనకు అన్నిటికన్నా దగ్గర ప్రాక్సిమా సెంచురీ అనేది ఉంది ఫస్ట్. దానికన్నా కొంచెం దూరంలోనే మనకి ఆల్ఫా సెంచురీ అని ఉంది. ఆల్ఫా సెంచురీ అనేది ఒక్క సింగిల్ నక్షత్రం కాదండి, గ్రూప్ ఆఫ్ స్టార్స్ అనమాట. ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి ఆల్ఫా సెంచురీలో. ఈ ప్రాక్సిమా సెంచురీ అనేది ఒక సింగిల్ స్టార్. సో మనకి సూర్యుడు కాకుండా అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది అంటే ప్రాక్సిమా సెంచురీ అని ఆన్సర్ చేయాలి. ప్రశ్న 2 రకాలుగా అడగచ్చు. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది, ద స్టార్ నియరెస్ట్ టు ద సన్ అన్న ప్రాక్సిమా సెంచురీనే. లేదు అంటే ద నియరెస్ట్ స్టార్ టు ద ఎర్త్ అన్నాడు అనుకోండి క్వశ్చన్. ఆబ్వియస్లీ ఏమవుతుంది ఇక్కడ వరకు అంటే
సన్ అవుతుంది కదా, మనకి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది సన్ అవుతుంది. కానీ ప్రశ్న ఏమడుగుతున్నాడు, ద నియరెస్ట్ స్టార్ టు దట్ అదర్ దాన్ ద సన్, సన్ కాకుండా ఇంకోటి ఏది దగ్గరగా ఉంది అంటే ఆబ్వియస్లీ మనం సన్ అంటే ఇక్కడ ఎక్కడో ఉంటామండి. సో సన్ అన్నట్టే మనం తీసుకోవచ్చు. మనకు అది దగ్గరలో ఉన్న స్టార్ ప్రాక్సిమా సెంచువారీ. 471st క్వశ్చన్, ద ప్లానెట్ విత్ ద లోయెస్ట్ డెన్సిటీ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఏది అంటున్నాడు. అంటే సౌర వ్యవస్థలో అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏది అని అడుగుతున్నాడు. మొత్తం సౌర కుటుంబంలోనే అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహము సాటర్న్ ఫ్రెండ్స్, సాటర్న్ అనమాట. అయితే మేబీ ఎగ్జామ్స్లో అడగచ్చు, కొంచెం డెప్త్గా అడగాలంటే దీని డెన్సిటీ ఎంత ఉంటుంది అన్నాడు అనుకోండి, 687 kg/m³. వాటర్ కన్నా తక్కువ డెన్సిటీ అండి, అంటే మన నీరు కన్నా తక్కువ సాంద్రత ఉంటుంది సాటర్న్ ప్లానెట్, లెస్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. రో అంటే రోతో డినోట్ చేస్తాం డెన్సిటీని. సో లెస్ దాన్ డెన్సిటీ ఆఫ్ వాటర్ H2O. దేనిది, సాటర్న్ది. వాటర్ది ఎంత అండి డెన్సిటీ? సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఎన్టీలో మీకు తెలుసుకోవాలి స్టాండర్డ్. H2O వాటర్ యొక్క డెన్సిటీ ఎంత అంటే 997 kg/m³. అంటే ఒక మీటర్ ఉన్న క్యూబ్ని తీసుకున్నారనుకోండి, 1 మీటర్ ఒక 1 మీటర్ మనకి దాదాపుగా అందులో చుట్టూ మనం వాటర్ నింపితే దాని వెయిట్ అంటే 1 మీటర్ ఉన్న క్యూబ్ 1 × 1 × 1/మీటర్. సో దీని వాల్యూమ్ ఎంత అవుతుంది మనకు? దాదాపుగా 1000 మీటర్ క్యూబ్ అవుతుంది కదా వాల్యూమ్. సో వాల్యూమ్ ఇందు కదా. ఇప్పుడు దీని వెయిట్ మొత్తం వాటర్ నింపామనుకోండి, క్యూబ్ మొత్తం వాటర్ని, మనకి వాటర్ వెయిట్ ఎంత ఉంటుంది అంటే 997 kgs ఉంటుందండి దీని వెయిట్ మొత్తం. బై వాల్యూమ్ ఎంత? 1 × 1 × 1 మీటర్ క్యూబ్ కదా వాల్యూమ్ దీన్ని, ఈ స్ట్రక్చర్ది. సో 997/m³. ఎందుకంటే డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ మనకి 997 ఉంటుందన్నమాట దాని వెయిట్, వాటర్ వెయిట్. ఎంత వాల్యూమ్లో? మీటర్ క్యూబ్ వాల్యూమ్లో. సో డెన్సిటీ ఎంత అంటే వాటర్ది 997. డెన్సిటీ యూనిట్, సాంద్రత యూనిట్స్ గుర్తుపెట్టుకోండి, kg/m³. మాస్ బై వాల్యూమ్. సాటర్న్ది దీనికన్నా తక్కువ, వాటర్ కన్నా తక్కువ అనమాట డెన్సిటీ, 687. నెక్స్ట్, ద గెలాక్సీ నియరెస్ట్ టు ద మిల్కీ వే ఈస్ అంటున్నాడు ప్రశ్న. మనకి గెలాక్సీ అంటే మనం ఏమనుకున్నామండి, సమ్ కోట్ల నక్షత్రాలు కలిపి ఒక గెలాక్సీని ఏర్పరుస్తాయి అనుకున్నాం కదా. అయితే మనము పాలపుంతలో ఉంటున్నాం. అంటే పాలపుంతలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. అందులో ఒక నక్షత్రం పేరే సూర్యుడు. ఆ సూర్యుడి చుట్టూ మనము తిరుగుతున్నాం అనమాట. అట్లా కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి ఒక్క పాలపుంతలో. అట్లాగా మనకి అంతరిక్షంలో కోట్లాది పాలపుంతలు ఉన్నాయి, అట్లాగా పాలపుంతలు లాంటివి గెలాక్సీలు. అయితే మన పాలపుంతకి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆండ్రోమిడా గెలాక్సీ అనేది మనకి అతి దగ్గరలో ఉన్న గెలాక్సీ అనమాట. ఇది మన వైపే వస్తుందండి. అంటే మన పాలపుంతలో మనం ఇక్కడ ఉన్నాము, మన వైపు ఇది ప్రయాణిస్తుంది ఆండ్రోమిడా గెలాక్సీ. అంటే ఎన్నో కోట్ల సంవత్సరాల తర్వాత ఈ రెండు గుద్దుకుంటాయండి. రెండింటి మధ్యన ఇది ఉంటుంది అనమాట, అంటే రెండింటి మధ్యన క్రాష్ ఉంటుంది. సో ఆండ్రోమిడా గెలాక్సీ ఈస్ ది నియరెస్ట్ గెలాక్సీ టు ది మిల్కీ వే గెలాక్సీ. పాలపుంతకి దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమిడా గెలాక్సీ. పార్సెక్ ఈస్ ఏ యూనిట్ ఆఫ్ అంటున్నాడు అండి. ఇది స్టాండర్డ్ ఎస్ఎన్టీ బిట్ అండి. పార్సెక్ అంటే ఇప్పుడు మనకి కిలోమీటర్ ఇస్ యూనిట్ ఆఫ్ అంటే ఏమంటాము? డిస్టెన్స్ కదా. నెక్స్ట్ అట్లా మనకు ఉంటాయి కదా, మాస్ కేజీస్ ఈస్ ది స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ అంటే వెయిట్, బరువు కేజీలు. అట్లాగా పార్సెక్ అనేది దేని యొక్క యూనిట్ అని అడుగుతున్నాడు అండి. పార్సెక్ అనేది దూరం అండి. అంటే ఇప్పుడు మనకి విశ్వంలో అంతరిక్షంలో చూసుకుంటే చాలా దూరాలు ఉంటుంటాయి కదా, వాటిని మనం ఒక రకంగా లైట్ ఇయర్స్లో పోలుస్తాము, ఇంకో రకంగా పార్సెక్ల్లో కూడా పోల్చొచ్చు అనమాట. సో పార్సెక్ అంటే ఏంది అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. అంటే అంతరిక్షంలో మనం దూరాన్ని పార్సెక్ల్లో కొలుస్తాము. సో ఆస్ట్రోనామికల్ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ని మనము పార్సెక్ అని అంటాము. వాట్ % ఆఫ్ ద సోలార్ సిస్టమ్స్ మాస్ డస్ సన్ హోల్డ్స్? సౌర కుటుంబ వ్యవస్థ అంటే ఏందండి? సూర్యుడు ఉంటాడు, సూర్యుడు చుట్టూ మనకి ప్లానెట్స్ ఉంటాయి, ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి, కామెట్స్ ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఎన్నో వస్తువులు, కోట్లాది వస్తువులు ఉంటాయి. అయితే మొత్తం ఈ సౌర వ్యవస్థలో, సౌర కుటుంబంలో మాస్ చూసుకుంటే సన్ యొక్క మాస్ మొత్తం సౌర కుటుంబంలో ఎంత మాస్ ఉంటుంది అంటాడు. అంటే మొత్తం సౌర కుటుంబం మాస్ ఒక మనం 100 అనుకుంటే
అందులో సన్ ఒక్కటే 99.8 కేజెస్ ఉంటుందండి. మొత్తం 100 కేజెస్గా తీసుకుంటే సన్ ఒక్కటి మాత్రమే 99.8 కేజెస్ ఉంటుంది. అంటే ఎంత పర్సెంటేజ్? 99.8% ఆఫ్ ది టోటల్ సోలార్ సిస్టమ్స్ మాస్ సన్నే ఉంటుంది అనమాట. అంటే సన్ ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. నెక్స్ట్, ఏ పర్సన్ హూ వెయిస్ 200 pounds ఆన్ ఎర్త్, వాట్ వుడ్ హీ వెయ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మార్స్? ఇది చాలా అంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి మార్స్ పైకి మన ఇండియా నుంచి మంగళయాన్ వెళ్ళడం జరిగింది. సో మనకి డెఫినెట్గా మార్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఎగ్జామినర్స్ కూడా మార్స్ మీద ఎట్లా అన్న క్వశ్చన్ అడగాలి, యూనిక్గా అడగాలి, డిఫరెంట్గా అడగాలని ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామినర్స్ కండక్ట్ చేసిన ఎగ్జామినర్స్ మార్స్ పైన స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతున్నారండి. మూన్ పైన కూడా పెడుతున్నారు అనమాట స్పెషల్ ఇంట్రెస్ట్. అంటే స్పేస్కి సంబంధించి ఏదైనా అడగాలి అన్నప్పుడు మూన్ పైన మార్స్ పైన స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఎందుకంటే మూన్ అంటే మన చంద్రయాన్ 2 వాటి కోసం, మార్స్ అంటే మనం మంగళయాన్ని పంపించాం కాబట్టి రెండింటి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతున్నారు. దాంట్లో భాగంగా వీటి రెండింటికి సంబంధించి మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నమాట. సో ఈ ప్రశ్న చూడండి, భూమిపై ఒక వ్యక్తి ఉన్నాడు, అతను 200 పౌండ్లు బరువు ఉన్నాడు వ్యక్తి. ఒకవేళ అతను మార్స్ పైకి వెళ్తే అతను బరువు ఎంత ఉంటుంది అన్నట్టు ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, బరువు అనేది వెయిట్ అంటాం ఇంగ్లీష్లో. దాని ఫార్ములా మాస్ ఇంటూ గ్రావిటీ అనమాట. మాస్ ఇంటూ జీ వెయిట్ అంటాం. ఈ మాస్ ఎప్పుడు కాన్స్టెంటేనండి, ఇది ఎక్కడ మారదు. ఎక్కడన్నా అంతరిక్షంలో మొత్తం మాస్ కాన్స్టెంటే. సో ఒక మనిషి భూమి మీద అతని వెయిట్ 200 కేజీలు ఉంది వెయిట్. అయితే అతను మార్స్లో ఎంత ఉంటాడు అంటున్నాడండి. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, మార్స్ మీద గ్రావిటీ అనేది 38% ఉంటుంది భూమి మీద ఉన్న గ్రావిటీకి. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అదే ఒకవేళ మూన్ అడిగండి అనుకోండి, మూన్ ఎంత ఉంటుంది? 1/6 ఆఫ్ జీ ఆఫ్ ఎర్త్. అంటే మన భూమిపైన ఉండే గ్రావిటీలో 6వ వంతు ఉంటుంది అనమాట మూన్ పైన గ్రావిటీ. అదే మనం మార్స్తో పోలిస్తే మార్స్ని ఎర్త్ని కంపేర్ చేస్తే భూమి పైన ఉన్న గ్రావిటీకి 38% ఉంటుంది మార్స్ పైన గ్రావిటీ. ఎర్త్ మీద ఎక్కువ ఉంటుంది. సో ఒక వ్యక్తి 200 పౌండ్లు ఉన్నాడు ఎర్త్ మీద, అతను మార్స్ మీద ఎంత ఉంటాడు అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఎర్త్ కదా, ఇది వెయిట్ ఆఫ్ 1 person ఆన్ ఎర్త్ ఈస్ 200 kgs. ఇక్కడ మనకి ఏమడుతున్నాడు? వెయిట్ ఆఫ్ దట్ పర్సన్ ఆన్ మార్స్ అంటున్నాడు. సో మార్స్ అంటే ఎమ్ ఇంటూ అక్కడ జీ ఆఫ్ మార్స్ వేయాలి మనం. ఎమ్ ఇంటూ జీ ఆఫ్ మార్స్ అంటే ఎంత అండి? జీ ఆఫ్ మార్స్ మనం ఎంత అనుకున్నాము? 38% ఆఫ్ జీ ఆఫ్ ఎర్త్. అంటే 38/100 ఇంటూ జీ ఆఫ్ ఎర్త్. సో ఎమ్ ఇంటూ 38/100 ఇంటూ 38/100 ఇంటూ జీ ఆఫ్ ఎర్త్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఈ వెయిట్ ఎమ్ ఇంటూ జీ ఎంత అవుతుంది మనకి? 200 కదా. 38/100 ఇంటూ ఎమ్ ఇంటూ జీ. ఎమ్ ఇంటూ జీ అంటే ఎంత మనకి? 200 కదా. సో 200 2 సరిపోతే 76 kgs వస్తుంది. సో ఒక మనిషి మార్స్ పైన పౌండ్లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి ప్రశ్న పౌండ్లు అంటాం. ఒక మనిషి భూమి పైన 200 పౌండ్లు ఉంటే అతను మార్స్ పైన 76 పౌండ్లు ఉంటాడు అనమాట అతను బరువు. సింపుల్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ లేకపోతే ఇట్లా డైరెక్ట్ గుర్తుపెట్టేసుకోండి, ఒక మనిషి యొక్క వెయిట్ మార్స్ మీద ఎంజీ అవన్నీ మీకు కన్ఫ్యూషన్గా ఉంది అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలని నేను విడదీసి చెప్పాను. డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి. వెయిట్ ఆఫ్ పర్సన్ ఆన్ మార్స్ ఈస్ 38% ఆఫ్ వెయిట్ ఆఫ్ పర్సన్ ఆన్ ఎర్త్. సో ఎర్త్ మీద ఎంత ఉన్నాడు ఒక వ్యక్తి? 200 ఉన్నాడు. అప్పుడు మార్స్ మీద ఎంత ఉంటాడు అంటే అందులో 38% అంటే ఇంటూ 38/100 అంటే 76 అనమాట. ఇట్లా గుర్తుపెట్టేసుకోండి డైరెక్ట్గా ఫార్ములా. నెక్స్ట్, వాట్ ఈస్ అన్ ఆస్ట్రోనాట్ ఎంప్లాయిడ్ బై ద రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ కాల్డ్? అంటే రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ అనేది ఇప్పుడు మనం ఏమంటామండి? ఇస్రో అంటాం కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అంటే మన దేశం యొక్క అంతరిక్ష సంస్థ ఇది. అట్లాగే రష్యాకి సంబంధించేది రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ RFSA. అమెరికా వాళ్ళది ఏంటి? నాసా. యూరోప్ వాళ్ళది ఏంది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అట్లా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కటి ఉంటాయండి. అయితే రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ నియమించిన వ్యోమగామిని ఏమని పిలుస్తారు అంటున్నాడండి. వ్యోమగాముల్ని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రష్యా గురించి మాట్లాడుతుంటే, రష్యా వాళ్ళు ఇక్కడ చూడండి, రష్యా వాళ్ళు సోవియట్స్ అంటే రష్యా వాళ్ళు, వాళ్ళ భాషలో స్పేస్ అంతరిక్షం అంటే కాస్మోస్ అంటారు. వాళ్ళ భాషలో సెయిలర్ ప్రయాణించేవాడిని నాట్ అంటారు. సో కాస్మో నాట్ అంటే అంతరిక్షంలో ప్రయాణించేవాడు అని.
సో సోవియట్ రష్యా వాళ్ళు కాస్మోనాట్ అంటారండి, కాస్మోనాట్ అంటారు. అదే అమెరికా అనుకోండి యాస్ట్రోనాట్ అంటారు. చైనా వాళ్ళు అనుకోండి వ్యోమగామిని టైకోనాట్ అంటారు. ఫ్రాన్స్ వాళ్ళు స్పేషియోనాట్ అంటారు. మన ఇండియా వ్యోమనాట్స్ అంటామండి. మన ఇండియాలో గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో వ్యోమగోముల్ని వ్యోమనాట్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు సెట్ ఫుట్ ఆన్ ద మూన్? చంద్రుని పైన అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. జూలై 20న 1969వ సంవత్సరంలో ఇక్కడ ఉన్నాడు కదండి వ్యక్తి, నీల్ ఆమ్స్ట్రాంగ్ అనమాట. ఇతను మొట్టమొదటిసారిగా భూమిపై చంద్రుడి పైన అడుగు పెట్టడం జరిగింది. అయితే ఇతను ఏ స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళాడు అని ప్రశ్న అడగచ్చు. పెట్టుకోండి, అపోలో 11 స్పేస్ క్రాఫ్ట్లో ఇతను ప్రయాణించాడు. ఇతను ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి, చంద్రుడి పైన అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆమ్స్ట్రాంగ్. అమెరికా దేశానికి చెందిన అతను. ఏ రోజు? జూలై 20, 1969. నెక్స్ట్, హూ వాస్ ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ టు ఎంటర్ స్పేస్? అంతరిక్షంలో ప్రవేశించిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు అని ప్రశ్న అడుగుతున్నాడండి. మన భారతీయ వ్యోమగామి వచ్చేసరికి ఆన్సర్ రాకేష్ శర్మ అనమాట. ఇతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన అతనండి, పైలట్, ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అనమాట ఇతను రాకేష్ శర్మ. అయితే ఇతనికి రష్యా ముగ్గురిని సెలెక్ట్ చేసింది అంతరిక్షంలో పంపుదామని అప్పుడులో. అందులో రాకేష్ శర్మ ఒక అతను. సో సోయూజ్ T-11 అనే స్పేస్ క్రాఫ్ట్లో రాకేష్ శర్మ అంతరిక్షానికి వెళ్ళడం జరిగింది. సో రాకేష్ శర్మ అనమాట దీని ఆన్సర్. ఏ స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళాడు అంటే సోయూజ్ T-11లో, సోవియట్ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ అనమాట ఇది. సో ఇతను ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ టు ఎంటర్ ది స్పేస్ అండి. ఏ సంవత్సరంలో వెళ్ళాడు అని మేబీ అడగచ్చేమో క్వశ్చన్. 1984, ఇది గుర్తుపెట్టేసుకోండి. 1984 సంవత్సరంలో సోయూజ్ T-11 స్పేస్ క్రాఫ్ట్లో రాకేష్ శర్మ అంతరిక్షానికి వెళ్ళడం జరిగింది. ఇతను అంతరిక్షానికి ప్రవేశించిన మొదటి భారతీయుడు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ప్రపోజ్డ్ హీలియోసెంట్రిక్ మోడల్ ఆఫ్ సోలార్ సిస్టమ్? హీలియోసెంట్రిక్ మోడల్ అంటే ఏం లేదండి, హీలియో అంటే మీనింగ్ సన్ అనమాట. అంటే సూర్యుడు ఉంటాడు, సన్ను చుట్టూ మనం తిరుగుతాము అని చెప్పే థీరీని హీలియోసెంట్రిక్ థీరీ. సన్ చుట్టూ మనం తిరుగుతాము అని ఎవరు చెప్పారు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడండి. ఎవరు చెప్పారండి సన్ చుట్టూ మనం తిరుగుతున్నాము అని అంటే కాపర్నికస్ చెప్పాడనమాట. సన్ చుట్టూ, సూర్యుడి చుట్టూ మనం తిరుగుతాము అని చెప్పింది ఎవరు అంటే కాపర్నికస్. నెక్స్ట్, హూ ప్రపోజ్డ్ జియోసెంట్రిక్ మోడల్ అండి. ఇందాక చూసింది హీలియోసెంట్రిక్ మోడల్. హీలియో అంటే సన్, ఇక్కడ జియో అంటున్నాడు. జియో అంటే ఎర్త్ అనమాట. ఈ థియరీ ఏంటి? జియోసెంట్రిక్ మోడల్ అంటే ఎర్త్ అనేది మధ్యలో ఉంటుంది, ఎర్త్ చుట్టూ సూర్యుడు మిగతా ప్లానెట్స్ అన్నీ తిరుగుతూ ఎర్త్ సెంటర్లో ఉంటుంది అని చెప్పే థియరీ అనమాట ఇది. ఫస్ట్లో స్టార్టింగ్లో ఇది నమ్మేవారు అందరూ, అంటే ఎర్త్ చుట్టే మొత్తం అంతా తిరుగుతుంది అని చెప్పి నమ్మేవారు. ఈ జియోసెంట్రిక్ థియరీ అంటారు దాన్ని. జియోసెంట్రిక్ థియరీ ఎవరు ఇచ్చారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. జియోసెంట్రిక్ థియరీని ఇచ్చింది ఎవరు అంటే టాలమీ ఇస్తాడండి, టాలమీ. సో జియోసెంట్రిక్ థియరీ అంటే టాలమీ, హీలియోసెంట్రిక్ థియరీ అంటే కాపర్నికస్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ది రామ్సార్ కన్వెన్షన్ ఇస్ రిలేటెడ్ టు ది. రామ్సార్ సమావేశం దేనికి సంబంధించింది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, రామ్సార్ కన్వెన్షన్, రామ్సార్ సమావేశం అనేది మ్యాక్సిమం నా గెస్ ప్రకారం ఈ ఇయర్లో జరిగిన ఎగ్జామినేషన్స్లో, జనరల్ స్టడీస్లో దీని మీద బిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే రీజన్ జనవరి 28, 2020లో కొత్తగా మన భారతదేశంలో 10 సైట్స్ని, అంటే 10 ప్రదేశాలని రామ్సార్ సైట్స్గా ప్రకటించారనమాట కొత్తగా. అంటే ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, దానికి కొత్తగా 10 ప్రదేశాలని జోడించారు రామ్సార్ సైట్స్లో. సో అసలు ఈ రామ్సార్ సైట్ అంటే ఏంటి, అసలు ఈ రామ్సార్ అంటే ఏంటి, అసలు ఈ సైట్స్ ఏమేమి ఉంటాయి, దేని గురించి, ఇదంతా మనము ఈరోజు క్లాస్లో చూస్తామండి కంప్లీట్. అంటే ఇప్పుడు మనకి ఒకవేళ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామినేషన్స్లో దీని మీద ప్రశ్న అడుగుతాడు, అడిగే ఛాన్స్ మ్యాక్సిమం ఉంది కాబట్టి ఈ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్ అడిగినా ఇప్పుడు మీరు డెఫినెట్గా ఆ ఎగ్జామినేషన్స్లో ఆన్సర్ చేసేటట్టు మనం డీల్ చేద్దామండి ఈ టాపిక్ని. సో చూద్దాం దీని గురించి మొత్తం ఇన్ అండ్ అవుట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసేద్దాం. స్టార్ట్ చేద్దాం. రామ్సార్ సమావేశం దేనికి సంబంధించిందంటే మనకి మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ మనకి చిత్తడి నేలలు ఉంటాయి కదండి. అంటే ఒక నేలలో నీరు స్టాగ్నెట్గా, అంటే నీరు చాలా
సంవత్సరంలో చాలా సమయంలో నీరు అనేది అక్కడ ఉంటుంది. దాంతో అక్కడ భూమి అంతా చిత్తడిగా అవుతుంటుంది అనమాట. వాటిని మనము చిత్తడి నేలలు అంటాము. అయితే ఇది నదుల తీరం దగ్గర, లేకపోతే సముద్రాల తీరాల దగ్గర, లేకపోతే కొన్ని ప్రదేశాలు ఎక్కడైతే సరస్సులు అవి ఉంటాయో, నదులు ఉంటుంటాయో, లేకపోతే డెల్టాస్ అంటాము, డెల్టా ప్రాంతాల్లోని జనరల్గా ఈ చిత్తడి నేలలు మనకి కనబడుతుంటాయి. ఈ చిత్తడి నేలల వల్ల మనకి ఎన్విరాన్మెంట్, పర్యావరణంకి సంబంధించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చిత్తడి నేలలు మనకి పర్యావరణ పరంగా ఎంతో మేలు చేస్తున్నాయి. కాకపోతే ఇది చిత్తడి నేలని మనము అశ్రద్ధ చేస్తున్నాం అనమాట. వీటికి కావాల్సినంత ఇంపార్టెన్స్, ప్రొటెక్షన్ మనం ఇవ్వట్లేదు. దానివల్ల మన పర్యావరణం దెబ్బతింటుంది. అందుకని చెప్పి పర్యావరణవేత్తలు ఈ చిత్తడి నేలల యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించి దాన్ని ఎట్లాగన్నా సరే పరిరక్షించుకోవాలి అని చెప్పి ఒక కన్వెన్షన్ చేసుకున్నారు. ఒక సమావేశం 1971లో ఏర్పాటు చేసుకున్నారండి. ఆ సమావేశమే మనము రామ్సర్ కన్వెన్షన్ అంటాం. కన్వెన్షన్ అంటే సమావేశం. సో రామ్సర్ అంటే ఏంటి అంటే ఇరాన్ దేశం ఉంటుంది కదా, ఇరాన్ దేశంలో ఒక నగరం అనమాట రామ్సార్ అనేది. ఆ నగరంలో సమావేశం అయింది కాబట్టి ఆ సమావేశాన్ని మనము రామ్సార్ సమావేశం అంటాము. ఆ రామ్సార్ సమావేశం దేనికి సంబంధించిందంటే చిత్తడి నేలలు ఉంటాయి కదా, అవి మనకి ఎంతో ఉపయోగమైనవి, వాటిని మనము పరిరక్షించుకోవాలి, వాటిని మనము సస్టైనబుల్గా వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సమావేశమే రామ్సర్ సమావేశము. సో రామ్సర్ కన్వెన్షన్ ఇస్ రిలేటెడ్ టు ది కన్సర్వేషన్ అంటే పరిరక్షించుకోవడం అండ్ సస్టైనబుల్ యూటిలైజేషన్ ఆఫ్ వెట్లాండ్స్. వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు అండి. సో రామ్సర్ కన్వెన్షన్ చిత్తడి నేలలకు సంబంధించిన సమావేశం. నెక్స్ట్, ద ప్లేస్ రామ్సర్ కన్వెన్షన్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్. ఇందాక మనం అనుకున్నాం కదండి, అసలు రామ్సర్ సమావేశంలో రామ్సర్ అంటే ఏంటి అంటే ఇరాన్ దేశంలో ఒక నగరం అనమాట అది. నెక్స్ట్, కింద 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడండి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అట్లా అంటున్నాడు. మన భారతదేశంలో పొడవైన సరస్సు లేక్ ఏది అంటే వెంబనాడ్ అంటున్నాడు. ఇక్కడ కేరళలో చూసారు కదండి, ఇది వెంబనాడ్ లేక్ అనమాట. ఇది లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా. సో ఇది రైటే. నెక్స్ట్, రామ్సర్ సమావేశంలో అయితే ఇక్కడ మీకు కాన్సెప్ట్ చెప్తా చూడండి. మనకి 1971లో ఇరాన్ దేశంలో రామ్సర్ నగరంలో చాలా దేశాలు సమావేశం ఏర్పరచుకున్నారు. ఆ సమావేశంలో చిత్తడి నేలల పరిరక్షణ కోసం చర్చించుకున్నారు. ఆ చర్చ తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే ప్రతి దేశము వాళ్ళ దేశంలో కొన్ని చిత్తడి నేలల్ని ప్రకటించుకోవాలి, ఇవి రామ్సర్ ప్రదేశాలు అని. ఏ చిత్తడి నేలని అయితే రామ్సర్ ప్రదేశాలుగా ప్రకటిస్తారో ఖచ్చితంగా కొన్ని రూల్స్ అప్లై అవుతాయి. అంటే ఆ దగ్గరలో కన్స్ట్రక్షన్స్ వాటిని అలౌ చేయరు, వాటిని పరిరక్షించాలి, ప్లస్ వాటికి ఫండింగ్ ఇవ్వాలి గవర్నమెంట్, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాటిని ప్రయారిటైజ్ చేయాలి, అట్లా చెప్పి చాలా రూల్స్ వస్తాయి. తద్వారా మనము ఆ చిత్తడి నేలని పరిరక్షించుకుంటాము, తద్వారా పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి. అయితే ప్రతి దేశము ఆ దేశంలోని కొన్ని ప్రదేశాలని, ఆ కొన్ని చిత్తడి నేలల్ని రామ్సార్ ప్రదేశాలుగా గుర్తించుకుందనమాట. అయితే మన ఇండియా కూడా కొన్ని గుర్తించుకుంది. ఇక్కడ ప్రశ్నలు ఏమడుగుతున్నాడు, ఈ వేంబనాథ్ చిత్తడి నేలలు అనేది మన రామ్సార్ సైట్గా ప్రకటించబడింది అని అడుగుతున్నాడు. దాంట్లో రామ్సార్ సమావేశంలో ప్రకటించిన చిత్తడి నేలల్నే ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న చిత్తడి నేలలు అంటారనమాట వాటిని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశము కొన్ని ప్రకటించుకుందండి, ఈ చిత్తడి నేలలన్నీ రామ్సర్ ప్రదేశాలు అని. సో ఏదన్నా ఒక చిత్తడి నేలని ఒక దేశం ప్రకటించుకుంది అంటే ఆ చిత్తడి నేల అనేది అంతర్జాతీయంగా ప్రముఖమైన చిత్తడి నేలలుగా గుర్తించబడుతుంది అనమాట. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఈ వెంబనాడ్ లేక్ ఏదైతే ఉందో వెంబనాడ్ ప్రాంతం, దీన్ని కూడా మన భారతదేశము చిత్తడి నేలలుగా రామ్సర్ ప్రదేశంగా ప్రకటించింది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇది రైట్ ఆర్ రాంగ్ అని మనం చెప్పాలి. ఫస్ట్ ఇది రైట్, ఇది కూడా రైట్ అండి. మనం వెంబనాడ్ యొక్క తీరం ఆ చిత్తడి నేలను కూడా మనము రామ్సర్ ప్రదేశంగా ప్రభుత్వం గుర్తించింది కాబట్టి 2 రైట్ అన్నమాట. నెక్స్ట్, కింద 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఏది రైట్ ఏది రాంగ్ అన్నట్టు అడుగుతున్నాడు అండి. కొల్లేరు ఉప్పునీటి సరస్సు అంటున్నాడు. ఫస్ట్ కొల్లేరు ఇస్ బ్రాకిష్ అంటే ఉప్పునీటి సరస్సు, రాంగ్ అండి. కొల్లేరు అనేది ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట, మంచినీటి సరస్సు కొల్లేరు. సో మంచినీటి సరస్సు, సో ఫస్ట్ రాంగ్. నెక్స్ట్, ఇది అంతర్జాతీయ రామ్సర్ కన్వెన్షన్ కింద అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా గుర్తించబడింది. ఇది రైట్ అండి. అంటే మనం భారతదేశంలో ఇందాక మనం ఏం చూసాము, వెంబనాడ్ని గుర్తించాము రామ్సర్ ప్రదేశంగా అనుకున్నాం కదా, ఆ విధంగానే మనము కొల్లేరు సరస్సును కూడా రామ్సర్ ప్రదేశంగా గుర్తించాము. రామ్సర్
ప్రదేశంగా గుర్తించడం అంటే ఏంటి, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా గుర్తించబడింది ఏది, కొల్లేరు సరస్సు కూడా. సో సెకండ్ రైట్, ఫస్ట్ రాంగ్. సో ఓన్లీ 2 ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఈ రకమైన ప్రశ్నలు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్లో, డెఫినెట్గా ఎగ్జామ్స్లో రామ్సర్ సైట్స్కి సంబంధించి. సో ఇక్కడ మనకి ఒక 5 సైట్స్ ఇచ్చాడండి, అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో మ్యాచ్ చేయమంటున్నాడు. నేను మీకు ఈ లిస్ట్ అంతా ఈరోజు క్లాస్ ఎండింగ్లో మీకు వరుసగా ఆర్డర్లో చెప్తానండి. సో ఇక్కడ క్వశ్చన్ అయితే ఫస్ట్ చూడండి. ప్రశ్న ఏం అడుగుతున్నాడు మనకి, సస్తాం కొట్ట లేక్ అనే ఒక రామ్సర్ సైట్, రామ్సర్ ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది అని మనకి ప్రశ్న అడుగుతున్నాడండి. గుర్తుపెట్టుకోండి, ఇది కేరళలో ఉంది, సస్తాం కొట్ట. నెక్స్ట్ దీపోర్ బీల్ అనే రామ్సర్ ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నాడండి, ఇది అస్సాంలో ఉంది. నెక్స్ట్ హోకెర్సర్ చిత్తడి భూమి, చిత్తడి నేల ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ పోంగ్ డ్యామ్ లేక్ ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్. పోంగ్ డ్యామ్ మనం చూసాం ప్రీవియస్ క్లాస్లో, హిమాచల్ ప్రదేశ్ అని. సో పోంగ్ డ్యామ్ దగ్గర ఉన్న సరస్సుని మనము చిత్తడి రామ్సర్ ప్రదేశం, ఆ చిత్తడి నేలని ప్రకటించాము. అయితే ఆ పోంగ్ డ్యామ్ సరస్సు అనే చిత్తడి నేల రామ్సర్ ప్రదేశము హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ కేవల్ దేవో చిత్తడి నేల అనేది రాజస్థాన్లో ఉంది. ఇది ఒక జాతీయ పార్క్ కూడా ఉంటుందండి, కేవల్ దేవో నేషనల్ పార్క్, జాతీయ పార్క్. సో కేవల్ దేవో చిత్తడి నేలను కూడా మనం రామ్సర్ ప్రదేశం గుర్తించడం జరిగింది. సో ఆన్సర్ బి అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ద వరల్డ్ వెట్లాండ్స్ డే ఇస్ మార్క్డ్ ఆన్ విచ్ డేట్. ప్రపంచ తడి భూములు ఆర్ చిత్తడి భూముల దినోత్సవం ఏ తేదీని జరుపుకుంటాం అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం లేదా ప్రపంచ తడి భూముల దినోత్సవం జరుపుకుంటాము, ఫిబ్రవరి 2. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇట్లాంటి ప్రశ్న అడుగుతాడండి. అయితే ప్రతి సంవత్సరం మనం ఏమనుకున్నాము, ఫిబ్రవరి 2ని ప్రపంచ తడి భూముల దినోత్సవంగా జరుపుకుంటాము. అయితే ప్రతి సంవత్సరానికి ఒక థీమ్ పెట్టుకుంటారండి, ఒక థీమ్ పెట్టుకుంటారు. సో ఏ సంవత్సరంలో మీరు ఎగ్జామ్ రాస్తున్నారో ఆ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అని ప్రశ్న అడగచ్చు. ఒకసారి ఎందుకన్నా బెటర్ లాస్ట్ ఇయర్ది కూడా మీరు చదువుకుంటే బెటర్, బట్ మోర్ ఫోకస్ మీరు 2020 చేయండి ఒకవేళ ఇయర్ ఎగ్జామినేషన్స్ 2020లో రాయాలనుకుంటే. సో ఫిబ్రవరి 2న 2020 సంవత్సరంలో ప్రపంచ తడి భూముల దినోత్సవం జరుపుకున్నారు. దాని యొక్క థీమ్ ఏంటి అంటే వెట్లాండ్స్ అండ్ బయోడైవర్సిటీ. సో వెట్లాండ్స్ అండ్ బయోడైవర్సిటీ ఈజ్ అ థీమ్ ఫర్ ది వరల్డ్స్ వెట్లాండ్ డే 2020. సో 2019 కూడా మీకు ఇచ్చేస్తానండి, ఎందుకన్నా బెటర్. సో వెట్లాండ్స్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట థీమ్, 2019 సంవత్సరంది. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ఆఫ్ జనవరి 2020, జనవరి 2020 నాటికి మన దేశంలో ఎన్ని రామ్సర్ ప్రదేశాలు ఉన్నాయి అని అడుగుతున్నాడు ప్రశ్న. జనవరి 2020 నాటికి దేశంలో ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఏంటి అంటే 27 ఉండేవండి ఒరిజినల్గా, అంటే మొన్నటి అంటే రీసెంట్ వరకు, ప్లస్ జనవరి 28, 2020 రోజు కొత్తగా 10 యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం 37 ఉన్నాయన్నమాట ఇప్పటికి ఫిబ్రవరి ఆర్ జనవరి 2020 నాటికి. ఇవి మళ్ళీ ఎప్పుడైనా మీకు కరెంట్ అఫైర్స్లో ఏదైనా కొత్త సైట్స్ యాడ్ చేస్తే మాత్రం మీరు కేర్ఫుల్గా ఉండి నోట్స్లో దీన్ని అప్డేట్ చేసుకుంటుండండి. ఫిబ్రవరి 2020 కల్లా మనం చూసినట్లు మాట్లాడినట్లయితే 37 సైట్లు ఉన్నాయి. ఈ 37లో కూడా 10 కొత్తగా యాడ్ చేశారు జనవరి 28, 2020 సంవత్సరంలో. ఆన్సర్ 37. నెక్స్ట్, మహారాష్ట్రలోని ఏకైక రామ్సర్ సైట్ ఏది అంటున్నాడండి. మనకి మహారాష్ట్రలో కేవలం యాక్చువల్గా చెప్పాలంటే 27 ముందు ఉండేవి కదా, అందులో మహారాష్ట్రలో ఒకటి కూడా ఉండేది కాదనమాట, అంటే రామ్సర్ ప్రదేశం. కొత్తగా 10 యాడ్ చేశారు కదా జనవరి 28, 2020 సంవత్సరంలో. ఆ రోజున 10 యాడ్ చేసిన దాంట్లో ఒకటి మహారాష్ట్రకు చెందింది. కాబట్టి మొత్తం ఇప్పుడు 37 ఉన్నాయి. అందులో మహారాష్ట్రకు చెందింది ఏకైక చిత్తడి నేల, అది ఏది రామ్సర్ ప్రదేశం, ఏకైక రామ్సర్ ప్రదేశం అది ఏది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. అది నందూర్ మాద్మేశ్వర్. నందూర్ మాద్మేశ్వర్ అనే ఒక రామ్సర్ సైట్, ఏకైక రామ్సర్ సైట్ అనమాట, మహారాష్ట్రలో ఉంది ఇది. నెక్స్ట్, రామ్సర్ సదస్సుపై భారతదేశం ఏ సంవత్సరంలో సంతకం చేసింది, మరి దాని మొదటి రామ్సర్ సైట్ ఏమిటి అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా సైన్ ది రామ్సర్ కన్వెన్షన్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ఫస్ట్ రామ్సర్ సైట్స్ అంటున్నాడు. మనం ఏమనుకున్నాము, 1971లో ఇరాన్ దేశంలో రామ్సర్ అనే ప్రాంతంలో ఒక సమావేశం అయ్యింది. ఈ సమావేశాన్ని మనము
రామ్సార్ కన్వెన్షన్ అంటాము. ఈ సమావేశం చిత్తడి నేలల యొక్క పరిరక్షణ కోసము. అయితే ఈ సమావేశం జరిగిన తర్వాత వెంటనే మనం అప్పటికప్పుడే జాయిన్ అయిపోలేదండి. ఇందులో 10 సంవత్సరాలు అయ్యాక అంటే 1981లో మనము ఈ సమావేశానికి మనము అంగీకారం తెలిపి ఇందులో మనము సంతకం చేయడం జరిగింది. సో ఇందులో మనం భాగస్వామి దేశం అయ్యామన్నమాట 1981లో. సో ఎప్పుడైతే మనం భాగస్వామి దేశం అయ్యామో అక్టోబర్ 1981లో ఫస్ట్ మన భారతదేశంలో చిలికా లేక్, ఒడిషా రాష్ట్రంలోని చిలికా లేక్ ఉంటుంది కదండి, చిలికా సరస్సు ఒడిషా రాష్ట్రంలోని, దీనిని మనము రామ్సార్ ప్రదేశంగా ప్రకటించుకున్నాం. సో భారతదేశం ఎప్పుడు రామ్సార్ కన్వెన్షన్లో సభ్యత్వం సంతకం చేసింది అంటే 1981లో. మన భారతదేశంలో మొట్టమొదటి రామ్సార్ ప్రదేశం ఏది అంటే చిల్కా లేక్, ఒడిషా అనమాట. చిల్కా లేక్ తర్వాత రెండవది మనము అదే సంవత్సరంలో 1981లోనే మనము రాజస్థాన్లో ఉన్న కేవలదేవో నేషనల్ పార్క్, కేవలదేవో జాతీయ పార్క్ని కూడా మనము రామ్సార్ ప్రదేశంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇది ఎక్కడుంది అండి, మనకి రాజస్థాన్లో ఉంటుంది. సో ఇవి మొట్టమొదటి రామ్సార్ ప్రదేశాలు అనమాట ఇండియాలో చూసుకుంటే. సో దీని ఆన్సర్ ఏంటి, ఎప్పుడు సైన్ చేసింది అంటే 1981. మొదటి రామ్సార్ ప్రదేశం ఏది అంటే చిల్కా లేక్. చిల్కా లేక్ ఎక్కడ ఉంది అంటే ఒడిషాలో ఉంది. సో మొదటి కాకుండా రెండోది అడిగితే కేవలదేవ్ నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది. ఇదిగోండి మనం యాక్చువల్లీ అనుకున్నాం కదండి, మొత్తం చూద్దాము ఒకసారి రామ్సార్ ప్రదేశాలు ఉన్నవని చెప్పి. ఇప్పుడు థియరీలో ఇది చూసేసేయండి ఒకసారి. మీరు ఇవి రివైజ్ చేసుకుంటూ ఉండండి. మేబీ మనకి ఆప్షన్స్ ఇస్తాడు గుర్తుపట్టడమే కాబట్టి ఒకసారి చూసుకుంటే ఇవి మనకి మేబీ ఎలిమినేషన్ ద్వారా ఎట్లాగన్నా మనము ఆన్సర్ పెట్టడానికి స్కోప్ ఉంటుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఏమేమి రామ్సార్ ప్రదేశాలు ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఏంటేంటవి, హొకేరా వెట్లాండ్, సుర్నిసర్ మాన్సర్ లేక్, సోమోరిరి, ఊలార్ సరస్సు, ఊలార్ చాలా ఫేమస్ అండి. హిమాచల్ ప్రదేశ్లో మనకి మొత్తం 3 ఉన్నాయన్నమాట. ఏవి రామ్సార్ ప్రదేశాలు ఏంటవి, చాందర్తాల్ వెట్లాండ్, పోంగ్ డ్యామ్ లేక్, రేణుకా వెట్లాండ్. పంజాబ్లో హారికే వెట్లాండ్, కంజిలి వెట్లాండ్, రోపార్. రాజస్థాన్లో కేవల్దేవ నేషనల్ పార్క్ మనం అనుకున్నాం కదండి, ఇది 1981లో దీన్ని చేర్చారు అని. సాంబార్ లేక్ కూడా ఉంది రామ్సార్ ప్రదేశం. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే మనకి గంగా నది యొక్క ఉత్తర స్ట్రెచ్ అనమాట. సో అప్పర్ గంగా రివర్ని ప్రకటించారు. మధ్యప్రదేశ్లో బోజ్ వెట్లాండ్, బోజ్ చిత్తడి నేలలు. గుజరాత్లో నాల్ సరోవర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సు. కేరళలో అష్టముడి చిత్తడి నేల, సస్తంకొట్ట చిత్తడి నేల, వేంబనాడ్ వెట్లాండ్, వేంబనాడ్ కోల్ చిత్తడి నేల. తమిళనాడులో పాయింట్ కాలిమీర్ శాంక్చురీ. ఒడిషాలో చిల్కా లేక్, ఫస్ట్ దండి ఇది మనకి, ఫస్ట్ రామ్సార్ ప్రదేశం ఇండియాలో. నెక్స్ట్ బితర్కర్ణిక మ్యాంగ్రోవ్స్ ఒడిషాలో. వెస్ట్ బెంగాల్లో ఈస్ట్ కల్కటా వెట్లాండ్స్, ఇండియన్ సుందర్బన్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అస్సాంలో దీపోర్ బీల్, త్రిపురలో రుద్రసాగర్ లేక్, మణిపూర్లో లోక్తాక్ లేక్. ఇవన్నీ చిత్తడి నేలలు అండి. ఇవన్నీ యాక్చువల్గా ఏంటి అంటే 27 అనమాట. ముందు కొత్తగా 10 యాడ్ చేశారు కదా, అవి ఏంటి అంటే ఇదండి, జనవరి 28, 2020 కరెంట్ అఫైర్స్. సో ఇందాక మనం 27 చూసాము, కొత్తగా 10 యాడ్ చేశారు. ఇక్కడ ఏమంటున్నాడు, కొత్తగా 10 యాడ్ చేశారు, 10 కలిపారు. దాంతో మన ఇప్పుడు ప్రెసెంట్ భారతదేశంలో ఉన్న రామ్సార్ ప్రదేశాలు 37కి చేరుకుంది. మొత్తం ఈ రామ్సార్ ప్రదేశాలు ఎంత భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయంటే 10,67,939 హెక్టార్లు అనమాట. ఒక హెక్టర్ అంటే 2.5 ఏకర్స్. సో మహారాష్ట్రకి 27లో స్టార్టింగ్లో అసలు ఒక్కటి కూడా ఉండేది కాదు రామ్సార్ ప్రదేశం. ఇది కొత్తగా 10 యాడ్ చేసాం కదా, ఈ 10లో ఒకటి మహారాష్ట్రకి చెందినది. అది ఏంటి అంటే నందూర్ మాధమేశ్వరి చూసాం కదండి. ఈ 10లో ఒకటి మహారాష్ట్రది ఉంది. 10లో నెక్స్ట్ పంజాబ్కి 3 వచ్చినాయి అనమాట కొత్త రామ్సార్ ప్రదేశాలు. ఏంటవి, కేశోపూర్ మియాని ఒకటి, బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్, నెక్స్ట్ నాంగల్. ఇవన్నీ పంజాబ్లో కొత్తగా 3 చేర్చారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి ఒకటి కొత్తగా యాడ్ చేశారు. ఉత్తరప్రదేశ్ యాక్చువల్గా ముందు 27లో ఉన్నప్పుడు ఒకటి ఉండేదండి, ఒక ప్రదేశం ఉండేది రామ్సార్ ప్రదేశంగా ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు కొత్తగా 6 కలిపారు ఉత్తరప్రదేశ్లోని కొత్తగా 6 ప్రదేశాలని రామ్సార్ ప్రదేశాలుగా ప్రకటించారు. ఏంటంటే అవి అంటే నవాబ్గంజ్, పార్వతి ఆగ్రా, సమన్, సామస్పూర్, సంధి, సర్సైనావర్. 1 2 3 4 5 6. సో ఉత్తరప్రదేశ్లో కొత్తగా 6 ప్రకటించారు, మహారాష్ట్రలో కొత్తగా 1 ప్రకటించారు, పంజాబ్లో కొత్తగా 4 ప్రకటించారు. అంటే కొత్తగా 10 ప్రకటించారు. ముందు 27 ఉన్నాయి, ప్రెసెంట్ ఇవి కలిపితే 37 ఉన్నట్టు అనమాట. ఇది ఇప్పటికి ఫిబ్రవరి 2020 నాటికి.
సో ఇది ఫ్రెండ్స్ మనకి రామ్సార్ కన్వెన్షన్, ఈ చిత్తడి నేలలు వీటికి సంబంధించి. 491st క్వశ్చన్ ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ క్లాస్లో రామ్సార్కి సంబంధించి చూసాం కదా, దాని మీద ఇంకా ఎగ్జామినేషన్స్లో డిఫరెంట్గా జీకే అడగాలి అంటే ఏ విధంగా స్కోప్ ఉంది అని చెప్పి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ టాపిక్ మీద మ్యాక్సిమం రావచ్చు క్వశ్చన్, ఎట్లాగిచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతామండి ఇప్పుడు మనం చదివిన దీనిపైన. సో ప్రపంచంలోనే మొట్టమొదటి రామ్సార్ సైట్ ఏది? మనం భారతదేశంలో మొట్టమొదటి రామ్సార్ సైట్ అంటే ఏమన్నాము? చిలకలేఖ అన్నాము. చిలకలేఖ ఎక్కడ ఉంది? ఒడిషా రాష్ట్రంలో ఉంది. అయితే ఇక్కడ మనకి ప్రశ్నలు ఏమడుతున్నాడు, ప్రపంచంలో మొట్టమొదటి రామ్సార్ సైట్ ఏది అన్నాము. రామ్సార్ కన్వెన్షన్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1971లో జరిగింది. అయితే ఆ సమావేశం అయిన తర్వాత ప్రపంచం మొత్తంలో మొట్టమొదటిగా ఏ దేశం గుర్తించింది అంటే ఒక రామ్సార్ ప్రదేశాన్ని ఆస్ట్రేలియా గుర్తించిందనమాట. ఆస్ట్రేలియా దేశం. సో ఆస్ట్రేలియా దేశము 1974లో కోబూర్గ్ పెనున్సులా అనే ప్రాంతాన్ని వాళ్ళు రామ్సార్ ప్రదేశంగా గుర్తించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి రామ్సార్ ప్రదేశం అనమాట. రామ్సార్ సైట్ ఏది? కోబూర్ పెనున్సులా. ఎక్కడుంది? ఆస్ట్రేలియాలో ఉంది. ఏ సంవత్సరం ప్రకటించారు దీన్ని? 1974లో ప్రకటించారు. నెక్స్ట్, ఎక్కువ రామ్సార్ సైట్లు ఉన్న దేశాలు ఏవి అన్నాం. మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయండి? 37 ఉన్నాయి. యాక్చువల్గా 27, కొత్తగా 10 యాడ్ చేసాం జనవరి 28, 2024లో. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉన్నాయంటే 37 ఉన్నాయి. అట్లాగే మరి చాలా దేశాలలో చాలా దేశాలు ప్రకటించుకున్నాయి ఆ దేశాల్లో రామ్సార్ ప్రదేశాలు. అయితే ఎక్కువ రామ్సార్ సైట్లు ఉన్న దేశాలు ఏవి అంటుండండి. ఫస్ట్, సెకండ్ రెండు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏది అంటే అన్నిటికన్నా ఎక్కువ ఉన్నది యూకే అనమాట, యునైటెడ్ కింగ్డమ్. ఎన్ని ఉన్నాయి మొత్తం రామ్సార్ ప్రదేశాలు? 170 ఉన్నాయి వాళ్ళ దగ్గర. నెక్స్ట్ హైయెస్ట్ మెక్సికో అనమాట. మెక్సికో దేశంలో నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మరి మెక్సికోలో రామ్సార్ ప్రదేశాలు అంటే? వీళ్ళ దగ్గర 142 రామ్సార్ ప్రదేశాలు ఉన్నాయి. నెక్స్ట్, లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్ ఏది అంటున్నాడండి. భారతదేశంలో మొట్టమొదటి రామ్సార్ సైట్ ఏది అంటే చిలకలేఖ అనుకున్నాము. ఇక్కడ ప్రశ్న భారతదేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్ ఏది అని అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనకి వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ ఉంటాయి కదండి. ఆ సుందర్బన్స్ చిత్తడి నేలల్ని మనము రామ్సార్ ప్రదేశంగా గుర్తించుకున్నాము. అయితే మన భారతదేశంలో ఉన్న రామ్సార్ ప్రదేశాలలో అతిపెద్ద ప్రదేశం రామ్సార్ సైట్ ఏది అంటే సుందర్బన్స్. ఏ రాష్ట్రంలో ఉంది ఇది అంటే? వెస్ట్ బెంగాల్లో ఉంది. స్మాలెస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ఇండియా ఈజ్. భారతదేశంలో అతి చిన్న రామ్సార్ సైట్ ఇది. అతి పెద్ద రామ్సార్ సైట్ అంటే మనము సుందర్బన్స్ అన్నాము. అతి చిన్న రామ్సార్ సైట్ అంటే మనకి మధ్యప్రదేశ్లో ఒక సరస్సు ఉంటుందండి. ఆ సరస్సు పేరు, ఆ చిత్తడి నేల పేరు రేణుకా వెట్లాండ్. సో రేణుకా వెట్లాండ్ అనేది చాలా చిన్నదనమాట. ఇది భారతదేశంలో అతి చిన్న రామ్సార్ సైట్. ఇది కేవలం 0.2 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. అంటే 0.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. చాలా చిన్నది, చిన్న చిత్తడి నేల రామ్సార్ ప్రదేశం. దీని ఏరియా మీకు ఒకవేళ కావాలంటే సుందర్బన్స్ ఎంత నేల మనకి రామ్సార్ ప్రదేశం ఉంది అనుకుంటే 4230 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. సో ఇది హైయెస్ట్ అంటే అతి పెద్దది, లార్జెస్ట్. ఇది అతి చిన్న, స్మాలెస్ట్ రేణుకా వెట్లాండ్. ఏరియా 0.2 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్, విచ్ ఇండియన్ వెట్లాండ్స్ ఆర్ ఇన్ ద మాంట్రే రికార్డ్. నెక్స్ట్, మాంట్రెక్స్ రికార్డ్ అని ఒక రికార్డ్ ఉంటుందండి. దీని కాన్సెప్ట్ చెప్తాను చూడండి. మనకి 1971లో ఇరాన్ దేశంలోని రామ్సార్ నగరంలో సమావేశమైంది. దాన్ని మనం రామ్సార్ కన్వెన్షన్ అంటాము. రామ్సార్ కన్వెన్షన్ చిత్తడి నేల యొక్క పరిరక్షణ కోసం ఏర్పరచుకున్నారు. సో దీనికి మనం 1981లో మనం జాయిన్ అయ్యాము. అయితే 1971లో ఏర్పాటు చేసిన ఈ రామ్సార్ సమావేశంలో భాగంగా చాలా దేశాలు ఎవరైతే సభ్యత్వం ఇందులో ఉన్నారో, సైన్ చేశారో, ఆ దేశాలు అందులో కొన్ని ప్రదేశాలని రామ్సార్ ప్రదేశాలుగా గుర్తిస్తారనమాట. ఏ చిత్తడి నేలనైతే రామ్సార్ ప్రదేశంగా గుర్తిస్తారో దాన్ని మనము అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న చిత్తడి నేలగా పరిగణించి దాని యొక్క పరిరక్షణ కోసం ప్రభుత్వము చాలా చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ రామ్సార్ ప్రదేశాల్లో ఏదన్నా ఒక రామ్సార్ ప్రదేశంలో బాగా అంటే దాంట్లో బాగా కలుషితమైన, లేకపోతే బాగా డ్యామేజ్ జరిగిన, లేకపోతే బాగా డ్యామేజ్ జరగబోతుంది, ఫ్యూచర్లో ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్కువ ఛాన్స్ ఉంది, అది బాగా డ్యామేజ్ అయ్యే స్కోప్ ఉంది, దానికి మనం అర్జెంటుగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దానికి అర్జెంటుగా రీహాబిలిటేషన్ మెషర్స్ చేయాలి, దాన్ని వెంటనే ఇమీడియట్ స్టెప్స్ తీసుకోవాలి దాన్ని బాగుపరచడానికి, లేకపోతే చాలా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది ఆ చిత్తడి నేలలో అని ఏదైనా ఉన్నాయనుకోండి ప్రదేశాలు, వాటిని మనము మాంట్రెక్స్ రికార్డ్ అనే ఒక రికార్డ్ ఉంటుంది. అంటే ఇందులో
ప్రతి దేశంలో ఉన్న రామ్సర్ ప్రదేశాల్లో ఏదన్నా కొన్ని రామ్సర్ ప్రదేశాలకు ఎక్కువ డ్యామేజ్ జరిగింది, దాని మీద తక్షణ చర్యలు అవసరము, తక్షణ చర్యలు మనం తీసుకోవాలి అని భావిస్తే ఆ ప్రదేశాలని మాంట్రిక్స్ రికార్డులో పెడతారు. ఈ రికార్డులో పెడితే ఏమవుతుంది, ఆ చిత్తడి నేలల్ని చాలా ఇమీడియట్ ప్రయారిటీ బేసిస్ మీద ఇమీడియట్ కన్సర్వేషన్ ప్రొటెక్షన్ మెజర్స్ ప్రభుత్వం చేయాలి. చేశాక బాగా చేశారనుకోండి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 3 పెట్టారు, బాగా అయింది అన్నప్పుడు ఇది తీసేయచ్చు, మళ్ళీ మాంట్రిక్ రికార్డ్ని తీసేస్తారు, కేవలం రామ్సర్ ప్రదేశంగా ఉంచుతారు. సో మాంట్రిక్ రికార్డులో ఉంది అంటే అర్థం ఏంటంటే అక్కడ బాగా డ్యామేజ్ జరిగింది ఆ చిత్తడి నేలలో, ఆ చిత్తడి నేలని ఇమ్మీడియట్గా మనము పరిరక్షించాలి అని అర్థం అనమాట. సో ఈ మాంట్రిక్స్ రికార్డ్ అనేది దేంట్లో భాగము, రామ్సర్ సైట్స్లోనే కదా, రామ్సర్ కన్వెన్షన్, రామ్సర్ ప్రదేశాల్లోనే ఒక భాగం అనమాట ఇది మాంట్రిక్స్ రికార్డ్. రామ్సర్ ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాలని మనం మాంట్రిక్స్ రికార్డులో పెడతాం. అంటే ఈ ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాలు మాత్రం బాగా డ్యామేజ్ ఉంది, దీనికి తక్షణ చర్యలు అవసరము, అందుకని వీటిని మాత్రమే మనం మాంట్రిక్స్ రికార్డులో పెడతాము. సో మాంట్రిక్స్ రికార్డ్స్లో ఏ భారతీయ చిత్తడి నేలలు ఉన్నాయి అని ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మన దేశంలో ప్రస్తుతం అయితే 2 ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే రాజస్థాన్లో ఉన్న కేవల్దేవో నేషనల్ పార్క్, ఇది 1990వ సంవత్సరంలో దీన్ని మనము మాంట్రిక్స్ రికార్డులో చేర్చడం జరిగింది. మాంట్రిక్స్ రికార్డ్ అంటే మన భారతదేశంలో ఉన్న రామ్సర్ ప్రదేశాల్లో ఫస్ట్ టైం ఒక ప్రదేశాన్ని మాంట్రిక్స్ రికార్డులో పెట్టింది ఇప్పుడు అంటే 1990లో. ఏ రామ్సర్ ప్రదేశాన్ని పెట్టాము అంటే రాజస్థాన్లో ఉన్న కేవల్దేవో నేషనల్ పార్క్, కేవల్దేవో జాతీయ పార్క్, ఆ రామ్సర్ ప్రదేశ్ని మనము మాంట్రిక్స్ రికార్డులో పెట్టాం. సరే, పొద్దున మీ ప్రశ్న ఇట్లా అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా టు బి ఇంక్లూడెడ్ ఇన్ ది మాంట్రిక్స్ రికార్డ్ అంటే కేవల్దేవో నేషనల్ పార్క్ రాజస్థాన్ అని చెప్పాలి. ఏ సంవత్సరంలో పెట్టారు, 1990లో పెట్టాం. నెక్స్ట్ దీని తర్వాత 3 సంవత్సరాలు అయ్యాక 1993లో మణిపూర్లో లోక్తాక్ సరస్సు ఉందండి, ఇది కూడా బాగా డ్యామేజ్కి గురైంది అనమాట ఫ్యాక్టరీస్ వల్ల, పొల్యూషన్ వల్ల. అందుకనే దాన్ని మనము ఈ రామ్సర్ ప్రదేశ్ని కూడా మనము మాంట్రిక్స్ రికార్డులో చేర్చాము. ఎప్పుడు 1993లో. తర్వాత మనం 1993లోనే ఒరిస్సాలోని చిల్కా లేక్ ఉంది కదండి, ఒరిస్సాలో చిల్కా లేక్ను కూడా మనం మాంట్రిక్స్ రికార్డులో చేర్చాము. కానీ ప్రభుత్వము చాలా అంటే మంచి స్టెప్స్ తీసుకుంది దాని పరిరక్షణ కోసం. దాంతో 2002 సంవత్సరం కల్లా అది అభివృద్ధి బాగా అయ్యింది చిల్కా లేక్, దాని పరిరక్షణ బాగా చేయడం జరిగింది. అందుకని 2002 సంవత్సరంలో చిల్కా లేక్ని తీసేశారు మళ్ళీ మాంట్రిక్స్ రికార్డ్స్ని. సో మాంట్రిక్స్ రికార్డ్స్లోకి 3 యాడ్ చేసాము, 1 తీసేసాం తర్వాత. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఈ 2 ఉన్నాయన్నమాట మాంట్రిక్స్ రికార్డ్స్లో. కాబట్టి భారతదేశంలో చెందిన రామ్సర్ ప్రదేశాలు ఎన్ని ఉన్నాయి మాంట్రిక్స్ రికార్డులు అంటే 2 ఉన్నాయి. ఏంటవి అంటే రాజస్థాన్లో ఉన్న కేవల్దేవో నేషనల్ పార్క్, మణిపూర్లో ఉన్న లోక్తక్ లేక్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద మాంట్రిక్స్ రికార్డ్ ఇస్ ఎ రిజిస్టర్ ఆఫ్ వెట్లాండ్ సైట్స్ అంటే మాంట్రిక్స్ రికార్డ్ అనేది చిత్తడి నేలలకి సంబంధించిన ఒక లిస్ట్ అంటున్నాడు. రైటే కదా ఫ్రెండ్స్. నెక్స్ట్, మన భారతదేశంలోని మాంట్రిక్స్ రికార్డ్స్లో ఏమేమి ఉన్నాయంటే కేవల్దేవో నేషనల్ పార్క్ రాజస్థాన్, లోక్తక్ లేక్ మణిపూర్ అంటున్నాడు. ఇందాకే చూసాం కదా, ఈ 2 ఉన్నాయి మన భారతదేశానికి చెందిన మాంట్రిక్స్ రికార్డ్స్ అని చెప్పి. సో 1 రైట్, 2 రైట్, బోత్ 1 and 2 కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఫిబ్రవరి 2020 కల్లా మన భారతదేశం అంటే ప్రపంచం మొత్తంగా ఎన్ని మాంట్రిక్స్ రికార్డ్ సైట్స్ ఉన్నాయి అంటున్నాడు. మన భారతదేశంలో 2 ఉన్నాయండి. అట్లా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా మాంట్రిక్స్ రికార్డులో ఎన్ని సైట్లు జాబితా చేయబడ్డాయి అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా అయితే 48 ఉన్నాయన్నమాట లిస్ట్. 48 ప్రదేశాలను మాంట్రిక్స్ రికార్డులో చేర్చారు ప్రపంచవ్యాప్తంగా. మన భారతదేశానికి చెందినవి 2 ఉన్నాయన్నమాట. నెక్స్ట్, సో ఇందాక మీరు ఇక్కడ వరకు మీరు ఏంటంటే ఈ రామ్సర్ సంబంధించింది, రామ్సర్లో భాగమైన మాంట్రిక్స్ రికార్డ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చూసామండి. సో రామ్సర్ లిస్ట్ వెట్లాండ్స్ చిత్తడి నేలపైన ఎటువంటి ప్రశ్న ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాము. నెక్స్ట్, యాక్చువల్లీ కొన్ని కంట్రీస్ మధ్యన బౌండరీ లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బౌండరీ డిస్ప్యూట్స్ ఈ మధ్యన కంట్రీస్ మధ్యలో కొంచెం బాగానే ఎక్కువగానే అవుతున్నాయి, అందుకని చెప్పి మీకు ఈ ప్రశ్న అడగచ్చు. సో నేను మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను చూడండి. దేశాల మధ్యన బౌండరీ లైన్స్. ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే జర్మనీ మరియు ఫ్రాన్స్ మధ్య సరిహద్దు రేఖని పేరు ఏమిటి అంటున్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే జర్మనీ దేశం ఉంది, ఫ్రాన్స్ దేశం ఉంది. ఈ రెండింటిని విడదీసే సరిహద్దు రేఖను మనం ఏమంటాము అంటే దీన్ని మ్యాగినాట్ లైన్ అంటాము. మ్యాగినాట్ రేఖ, సరిహద్దు రేఖ అనమాట ఇది. సో మ్యాగినాట్ లైన్ డివైడ్స్ జర్మనీ అండ్ ఫ్రాన్స్. నెక్స్ట్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, నార్త్ కొరియా, సౌత్ కొరియాని డివైడ్ చేసే సరిహద్దు రేఖ ఏమిటి? ఇక్కడ చూసారు కదా, ఇది నార్త్ కొరియా అనమాట. ఇదంతా సౌత్ కొరియా. డివైడ్ చేసిన లైన్ ఏంటంటే ఇక్కడ ఏమనుంది, 38 ప్యారలల్. సో 38 ప్యారలల్ ఈస్ ద లైన్ విచ్ డివైడ్స్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. 500th క్వశ్చన్ ఫ్రెండ్స్.
నార్త్ వియట్నాం, సౌత్ వియట్నాం. ఇందాక నార్త్ కొరియా, సౌత్ కొరియా 38th ప్యారల్ అనుకున్నాం కదా. ఇది నార్త్ వియట్నాం, ఇది సౌత్ వియట్నాం. ఇదిగోండి ఇక్కడ చూసారు, ఇది సౌత్ వియట్నాం, ఇది నార్త్ వియట్నాం. ఈ నార్త్ వియట్నాంని సౌత్ వియట్నాంని విడదీసే సరిహద్దు రేఖ ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇది విడదీసే సరిహద్దు రేఖ ఏదండి ఫ్రెండ్స్? 17th ప్యారలల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో అమెరికాకి కెనడాని విడదీసే సరిహద్దు రేఖ అని అడిగాడు అనుకోండి, యుఎస్ఏని కెనడాని, అప్పుడు మీరు ఆన్సర్ 49th ప్యారలల్ అని ఆన్సర్ చేయండి. 49th ప్యారలల్. సో 49th ప్యారలల్ అంటే యుఎస్ఏ కెనడా, 17th ప్యారలల్ అంటే నార్త్ వియట్నాం, సౌత్ వియట్నాము, 38th ప్యారలల్ అంటే దక్షిణ కొరియా, ఉత్తర కొరియా. మ్యాగ్నాట్ లైన్ అంటే జర్మనీ, ఫ్రాన్స్. సో ఇవి కొన్ని దేశాల మధ్య సరిహద్దు రేఖలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో మనం 500 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఇవి మీరు ఎంతో ఎఫర్ట్స్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు నోట్స్ మెయింటైన్ చేసుకోండి, ఎప్పటికప్పుడు రివైజ్ చేయండి. డెఫినెట్లీ ఎగ్జామ్స్లో హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.